पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. परमेश्वरो ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य षोडशकक्षा अस्ति। अद्य वयम् अष्टमपाठस्य नवमपाठस्य च अध्ययनं कुर्मः। So today is the 16th class of the Parchaya classes, and then we are going to do the remaining part of the 8th lesson and 9th lesson also. Okay. So మనం లాస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ అభ్యాసం దగ్గర ఆపేసాము. సంధికి ముందనున్నటువంటి అభ్యాసంలో 2 పార్ట్లు చేసాము, ఒక పార్ట్ ఉండిపోయింది. సో ఇది ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ సాంస్క్రిట్, యూజ్ ఓన్లీ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ అంటే మనం దీనికి తవతు ప్రత్యయంత వాడాలి. పఠితవాన్ పఠితవతి అవి వాడాలి కర్తరిలో అయితే. అదే కర్మణిలో అయితే త ప్రత్యయంత వాడాలి. సో వాక్యాన్ని బట్టి, వాక్యం ఒకవేళ కర్తరిలో ఉంటే తవతు ప్రత్యయంత, వాక్యం గనుక ఒకవేళ కర్మణిలో ఇస్తే అక్కడ ట్రాన్స్లేషన్కి అప్పుడు త ప్రత్యయంత వాడాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ట్రాన్స్లేట్ చేసినప్పుడు. ఓకే. సో మొదటి వాక్యం వచ్చి రామ వెంట్ టు ద ఫారెస్ట్ అంటే రాముడు అడవికి వెళ్ళాడు అని చెప్తున్నారు. ఓకే. సో శేష్ గారు మొదటి వాక్యం ట్రాన్స్లేట్ చేయాలి. శేష్ గారు. ఓకే. నమస్కారం మేడం. రామః అరణ్యం గతవాన్. రామః అరణ్యం గతవాన్ లేదా వనం గతవాన్ ఏదైనా అనొచ్చు, 2 కరెక్ట్. పద్మజ పోటు గారు హీ స్పోక్ ద ట్రూత్ అతను నిజం మాట్లాడాడు లేదా నిజం చెప్పాడు అని. సహ సత్యం ఉక్తవాన్. సహ సత్యం ఉక్తవాన్. సమ్యక్. లక్ష్మీ కుమారి గారు ఐ ఏట్ ద బెస్ట్ ఫ్రూట్. నేను అన్నిటికంటే ఉత్తమమైన ఫలాన్ని తిన్నాను. లక్ష్మీ కుమారి గారు అన్మ్యూట్ చేయండి. అహం ఉత్తమం ఫలం ఖాదితవాన్. మగవాళ్ళైతే ఖాదితవాన్, ఆడవాళ్ళైతే ఖాదితవాన్. 2 కరెక్ట్. 2 రాయొచ్చు. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు డిడ్ యు గో టు ద సినిమా? నువ్వు సినిమాకి వెళ్ళావా అని అడుగుతున్నాడు. త్వం చలనచిత్రం గతవాన్ వా యా గతవత్. సమ్యక్. ఉత్తమం. త్వం అనొచ్చు లేకపోతే భవాన్ అనొచ్చు, భవతి 2 కూడా అనొచ్చు, ఏదైనా వాడచ్చు. త్వం అంటే కూడా గతవాన్ గతవతి వాడచ్చు. భవాన్ అంటే తప్పకుండా గతవాన్ అనే వాడాలి, పుల్లింగం కాబట్టి. భవతి అంటే గతవతి కూడా వాడచ్చు. శ్రీదేవి గారు మెనీ పీపుల్ హ్యాడ్ కమ్ టు ద ప్రోగ్రామ్. చాలా మంది కార్యక్రమానికి వచ్చారు అని. కార్యక్రమార్థం బహుజనాః ఆగతవంతః. అధిక జనాః ఆగతవంతః. కార్యక్రమాయ అధిక జనాః
ఆగతవంతః. తర్వాత హిమశ్రీ. సీత రోట్ ఎ స్టోరీ. సీత కథని రాసినది అని. సీతా కథాం లిఖితవతి. ఉత్తమం. సీత కథాం లిఖితవతి. సో కిందటి తరగతిలో మనం సంధి గురించి చదివాము. సంధులు అన్ని చదివేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ప్రకృతి భావ ఒకటి, అలాగే యకార వకార లోప అని ఈ 2 ఇచ్చారు. ప్రకృతి భావ అంటే పూర్వపదం చివరక్షరం కానీ లేకపోతే ఉత్తర పదంలో కానీ రు ఉంటే గనక అక్కడ జరగాల్సిన సంధి జరగకుండా సంధి కండిషన్స్ అయితే సాటిస్ఫై అవ్వాలి. సంధికి అన్ని కండిషన్స్ అనుగుణంగా ఉండాలి. ఉన్న తర్వాత ఆ సంధి చెయ్యకుండా మనం అక్కడ దాన్ని అలాగే వదిలేస్తాము. అప్పుడు అది ప్రకృతి భావ అవుతుంది. అలాగే ఎక్కడైనా పూర్వపదంలో గనక దీర్ఘం ఉంటే గనక దాన్ని మనం ఈ ప్రకృతి భావ చేసినప్పుడు దాన్ని మనం హ్రస్వం చేస్తాం. రాజా ఋషిః అని ఉన్నప్పుడు రెండిటిని ప్రకృతి భావం చేయాలంటే రాజ ఋషిః అని చేస్తాం. అక్కడ జకున్నటువంటి దీర్ఘం పోయి హ్రస్వం వస్తుంది, రాజా అని వస్తుంది. సో ఇది ప్రకృతి భావ సంధి, ప్రకృతి భావ అని. అలాగే యకార వకార లోపః అంటే ఏంటంటే యాంత వాంత దేశ సంధికి ఉన్న కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యి సంధి చేసిన తర్వాత వచ్చేటటువంటి ఏదైతే య వ ఉంటాయో అవి లోపం జరుగుతుంది అక్కడ. ఆ 2 మాత్రమే లోపం జరుగుతాయి. కాబట్టి యకార వకార లోపం చెయ్యాలన్నా సరే మనం ముందర ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ యాంత వాంత దేశ సంధి చెయ్యాలి. చేసిన తర్వాత అప్పుడు య వాని లోపం చేయాలి. లోపం అంటే తీసేయాలి, లేకుండా చేయడం అనేది లోపం అంటారు దాన్ని. సో లోపం చేయాల్సి వస్తుంది. సో ఎలా అంటే ఒక్క స్లైడ్ చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం దాన్ని. ఓకే, యకార వకారలో ఓకే. సో ఈ స్లైడ్లో జ్ఞాయతే ఏవ అనుంది. సో ఏ వచ్చిన తర్వాత ఏ స్వరమైనా రావచ్చు, ఒక హ్రస్వ ఆకారం తప్ప. అప్పుడు వస్తే కనుక అక్కడ ఆదేశం అయ్య ఆదేశం అవుతుంది. కాబట్టి ఇది జ్ఞాయతేలో జ్ఞాయత్ ప్లస్ ఏ కదా, ఆ ఏ స్థానంలో అయ్య ఆదేశం వచ్చింది. ఆ తర్వాత ఏవా అలాగే ఉంది. కాబట్టి జ్ఞాయత జ్ఞాయత అయింది. యకార లోపం చేసేస్తే గనక ఏవా అలాగే ఉంటుంది. కాబట్టి జ్ఞాయత ఏవ అయింది. అలాగే తస్మై ఇమాం అని ఉంటే గనక తస్మ అయింది. తర్వాత మై అంటే ము ప్లస్ ఐ కాబట్టి ఐ స్థానంలో ఆయ రావాలి. తప్పు ఇక్కడ వచ్చింది. ఆయ ఆదేశం రావాలి. కాబట్టి తస్మా ప్లస్ యకార లోపం చేస్తే గనక తస్మా ఇమాం అని వస్తుంది. అలాగే భానో ఇహలో భాన్ న్ ప్లస్ ఓ అండ్ ఇహ కాబట్టి ఏ ఒకార స్థానంలో అవ ఆదేశం రావాలి. అవ ఆదేశం వచ్చిన తర్వాత భాన్ భాన ప్లస్ వకార లోపం జరుగుతుంది కాబట్టి భాన ఇహ అని అవుతుంది. అలాగే సూర్య చంద్రౌ ఇవ అని ఉంటే కనుక చంద్ర ద్ర ప్లస్ ఔ స్థానంలో ఆవ ఆదేశం వస్తుంది కాబట్టి అది సూర్య చంద్ర ప్లస్ ఆ సూర్య చంద్ర అండ్ వా లోపం జరుగుతుంది కాబట్టి ఇవ అలాగే ఉంటుంది. సూర్య చంద్ర ఇవ. సో ఇది యకార వకార లోప ఇలా చెయ్యాలి. ఓకే, సో ఇది చూసాం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు చూద్దాము. సో అభ్యాసంలో మొదటిది ఫస్ట్ ప్రకృతి భావాలో చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు మిగతాది. రాజశ్రీ గారు గ్రామ ప్లస్ ఋషభ అన్మ్యూట్ చేయాలండి మీరు. రాజశ్రీ గారు అన్మ్యూట్ చేయాలి. చేశాను. గ్రామ ప్లస్ వృషభ. ఒక్కసారి ఉందండి. గ్రామ ప్లస్ వృషభ. గ్రామ ప్లస్ అర్ర వస్తుందండి. మామూలుగా రావాలండి అసలు, కానీ గ్రామ ప్లస్
మనం సంధి ఏం జరుగుతుందో అది వదిలేయండి. సంధి కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి వీటిలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్‌లో. కాబట్టి జస్ట్ ప్రకృతి భావః ఏం వర్డ్ వస్తుందో అది చెప్పండి చాలు. ప్రకృతి భావ ఏం లేదండి. జస్ట్ కలిపి అది రాయడం. రుకారం వస్తుందండి. కలిపి రాయడమే. గ్రామ ప్లస్ వృషభః, గ్రామ వృషభః అంతే. దానిలో మనం ఓహోహో! లేదక్కడ. ఉంటుందా? ఆహాహా! జస్ట్ ఏ 2 వర్డ్స్ ఉన్నాయో మెయిన్‌లీ ఈ ప్రకృతి భావాలు ఓన్లీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వపదం చివర్లో గాని, ఉత్తర పదం మొదట్లో గాని రుకారం ఉందా లేదా? అది ఉంటే అప్పుడు ఆహ్, పూర్వపదంలో రుకారం ఉంటే అదైతే గుణసంధి అవుతుంది. లేతే ఎణసంధి అవుతుంది. ఉత్తర పదంలో ఉంటే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అంతే. సో, ఈ 3 కండిషన్స్ చూసుకోవాలి. సాటిస్ఫై అయిన తర్వాత ఓకే. అయింది కాబట్టి అప్పుడు ప్రకృతి భావం అంటే ఏం లేదు. జస్ట్ రెండిటిని కలపడమే. గ్రామ, వృషభ అంతే. ఓహో! అలా అనేయాలండి. ఇప్పుడు అంతే. నేను చూస్తున్నాను. మా అకారం ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఉంది గనక దీన్ని గుణసంధిలా కలిపి ముందు అప్పుడు మార్చాలనుకుంటున్నానండి. లేదండి. లేదు. లేదు. ఆహాహా! జస్ట్ చెక్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన ఆహా! పద్ధతి కరెక్టే. ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అని చూసుకోవాలి. హుహు. లేకపోతే అక్కడ సంధి జరిగే అవకాశమే లేనప్పుడు ప్రకృతి భావం గూడా ఉండదు. హుహు. అక్కడ ఏదైనా గుణసంధి ఇక్కడ గాని సంధి జరిగే అవకాశం ఉందండి. కానీ ఉంది. మనం చేయటం లేదు. మనం అలా చేయటం. ఉన్నది ఉన్నట్టే రాసేస్తున్నాం. కరెక్ట్. ఆహా! 100% సరే. అది సరేనండి. రాస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు అర్థమైందండి. అంటే ఏంటి అన్నది ఇలాగ మన తెలుగులో తెలుగులో ఇలా మాట్లాడుకుంటే అర్థమైందండి. ఓకే. సో, అలా అలా 2 కలిపితే గ్రామ రిషభః అయింది. హుహు. రిషభః అంటే బుల్ అని అర్థము. హ్మ్. సాయి కుమార్ నెక్స్ట్ మహారిషిః. మహా ప్లస్ రిషిః. మహర్షిః. ఆహ్, హ్మ్. ఆ తర్వాత ఉన్న దీర్ఘం పోతుంది. మిగతా అంతా అలాగే ఉంటుంది. సమానం. సమ్యక్. సో, పూర్వపదంలో ఉన్నటువంటి ఏదైతే దీర్ఘం ఉన్నదో దీర్ఘం ఉంటే మాత్రం అది హ్రస్వం అయిపోతుంది. ఆ దీర్ఘం యొక్క లోపం జరిగి మహ ఋషిః అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ శిరీష వర్షా ఋతుః. శ్రీలత కోమండూరి శ్రీలత. వర్ష ఋతుః. వర్ష ఋతువు సమ్యక్. ఉత్తమం. ఇక్కడ కూడా సేమ్ పూర్వపదంలోని అకారం దీర్ఘం పోయి వర్ష ఋతువు అనొస్తుంది. సో, ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ వింటే మీకు అర్థమవుతుంది. అవి ఎలా ఉత్పన్నమైనాయి, ఎలా వచ్చాయని. మనం తెలుగులో కూడా వర్ష ఋతువు అంటాం. వర్షా ఋతువు అనం. వర్ష ఋతువు అంటాం. కాబట్టి కొన్ని మీకు ఎట్లా అంటే ఈ సంస్కృతం నేర్చుకుంటున్న కొద్దీ కొన్ని మనం వాడే పదాలు జనరల్‌గా వాడే పదాలు కూడా మనకి అర్థమవుతాయి. ఓకే. ఇది ఇలా వచ్చింది అని. ఓకే. సో, అందులో ఇదొక ఎగ్జాంపుల్. రైట్. సుధ గారు. వధూరుణం. వధు వధురుణం. వధు దీర్ఘం ఉన్నది హ్రస్వం అవుతుంది. సమ్యక్ ఉత్తమం అండి. వధు ప్లస్ రుణంలో కూడా వధువు ఊకారం దీర్ఘ ఊ ఉంది. అక్కడ హ్రస్వ ఉకారం అయ్యి వధు రుణం అవుతుంది. తర్వాత సౌజన్య. స్త్రీ రుణం. త్రిరుణం. స్త్రీ రుణం. అక్కడ కూడా హ్రస్వం కాస్త దీర్ఘం కాస్త హ్రస్వం అయింది. స్త్రీ అని ఉన్నది స్త్రీ రుణం. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు. విత్తకోశ రుణం. విత్తకోశ రుణం. ఇక్కడ హ్రస్వమే ఉంది, హ్రస్వమే వస్తుంది. సమ్యక్ అండి. ఏం లేదు. 2 వర్డ్స్‌ని జాయిన్ చేయాలి. ఓకే. తర్వాత హిమబిందు. రాజా రిషభః. ఇక్కడ ఆకారం ఉంది. పూర్వపదంలో ఆ ఉంది. అందుకని అది హ్రస్వం అవుతుంది. రాజఋషభః అవుతుంది. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ ఉమా. పవిత్ర రుక్. రుక్ అంటే మంత్రము అని అర్థము. రుక్ అని అంటాం కదా! యజ్ఞాల్లో వాటిల్లో చదివేవి అవి రుక్కులు అంటారు. రుక్ అంటే మంత్రము. ఉమా. పవిత్ర రుక్. పవిత్ర కాకుండా పవిత్ర రుక్కు. సమ్యక్ ఉత్తమం. అక్కడ కూడా దీర్ఘం పోతుంది. తర్వాత సుబ్బలక్ష్మి గారు. పరమ ప్లస్ ఋషిః. అన్ అన్‌మ్యూట్ చేయండి. సుబ్బలక్ష్మి గారు అన్‌మ్యూట్. చెప్పండి.
పరమ ప్లస్ ఋషి పరమర్షి. పరమ ఋషి అని 2 జాయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు యకార వకార లోపం. సో కాబట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్‌లు ఇవ్వడం కూడాను ఇన్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ రిమూవ్ ద యకార అండ్ వకార ఆఫ్టర్ ఎఫెక్టింగ్ ద యాంతావాంత దేశ సంధి. అంటే యాంతావాంత దేశ సంధి చేసిన తర్వాత యకార వకార లోపం జరగాలి. ఓకే. సో అది వాళ్ళు ఇన్స్ట్రక్షన్‌లు కూడా క్లియర్‌గా ఇచ్చారు. రాజీ ఒక డౌట్ అండి, చెప్పండి. అడగనండి. చెప్పండి. ఇది ఇప్పుడు వర్షా ఋతువు ఉంది కదండి. ఇప్పుడు ఇది మీకు ఈ మన అంటే ఏమన్నారు, ఇది ప్రకృతి ప్రకృతి భావ చెయ్యాలా, లేకపోతే అది గుణసంధి అవుతుంది కదా, అలా చెయ్యాలా, ఎలా తెలుస్తుందండి మనకి? అదే అంటే యాక్చువల్‌గా మీకు లాస్ట్ టైమ్ క్లాస్‌లో కూడా చెప్పాను. మనం ఈ ఎక్సెప్షన్స్ కూడా ఎందుకు నేర్చుకుంటున్నామంటే మీకు చాలా శ్లోకాల్లో వాటిలో భగవద్గీతలో వీటిల్లో కూడాను చాలా ప్రకృతి భావాలుంటాయి. అలాగే యకార, వకార లోపాలు కూడా ఉంటాయి వాటిల్లో. ఆ వర్డ్స్‌లో. మెయిన్ పర్పస్ మనం నేర్చుకోవడానికి ఏంటంటే ఎగ్జామ్ పరంగా కాదు. ఎగ్జామ్ పరంగా వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. అక్కడ మీరు గుణసంధి చేయాలా, ఎణసంధి చేయాలా, లేతే సవర్ణ దీర్ఘ చేయాలా, లేతే ప్రకృతి భావ చేయాలా అనేది వాళ్ళే చెప్తారు. ఏమి చెప్పకపోతే మాత్రం 2 చేయాలి. ఆహా! ఇన్‌స్ట్రక్షన్ అలాగే. 2 అలాగే. చేయాలి. మామూలుగా జనరల్‌గా మనం దీంట్లోకొస్తే ఎక్కడైనా మనకి శ్లోకాల్లో ఇవి తగిలితే గనక ఓకే. ఇక్కడిది ప్రకృతి భావ ఉంది. లేకపోతే ఇక్కడిది యకార, వకార లోపం ఉంది అని మనకి తెలియాలి. అక్కడ వర్డ్స్ ఏంటి, పద విభాగం చేసినప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటో మనకు తెలియాలి గదా! సో, అందుకని కూడా ఇది ఉంది ఈ గ్రామర్‌లో ఇదొక భాగము మనకి అని చెప్పి తెలియాలి కాబట్టి కూడా నేర్చుకుంటున్నాం. ఓకే. మెయిన్ పర్పస్ అదండి. టు అండర్‌స్టాండ్. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం. ఓకే. సో, ఇక్కడ ఉదాహరణ ఇచ్చింది రామే ప్లస్ ఇతి అని చేస్తే గనుక ఏకార స్థానంలో అయ ఆదేశం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎగ్జాంపుల్‌లో ఇవ్వడం కూడా రామయ్య ప్లస్ ఇతి అని ఇచ్చారు. ఆ తర్వాత యకార లోపం చేసి రామ ఇతి అని చేశారు. సో, మీరు కూడా ఇలా దాన్ని బ్రేక్ చేసి కూడా చేయొచ్చు. రాజీ చెప్పండి. శోభతే ఏతత్. శోభతే ప్లస్ ఏతత్ ఇది యకార లోప సంధి కనుక ఏత్వం పోయి శోభత్ ప్లస్ ఏతత్ అవుతుంది. శోభత్ అవుతుందా? శోభతా అవుతుందా? శోభతా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏకార స్థానంలో అయ ఆదేశం వచ్చింది కాబట్టి ఈ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ విధంగా మీరు రాసుకుంటే శోభతయ్య ప్లస్ ఏతత్. అప్పుడు య పోతే శోభత ప్లస్ ఏతత్ యకార లోపం జరిగి యకార లోపం జరిగి ఉత్తమం అండి. శ్రీలత గారు రోచతే ఔషధం. రోచతే ప్లస్ ఔషధం, ఏ ప్లస్ ఔ ఇక్కడ ఐ వస్తుంది మ్యామ్. సో రోచత ఔషధం. ఓకే. మీరు ఫస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏ ప్లస్ ఔ అంటే అక్కడ ఐ వస్తుంది. ఐ ఐ అయ్య అయ్య అయ్యా. అదే నాకు అది ఐ అని వినిపించింది. అయ్య ఆదేశం. అయ్యో అయ్యో ఆదేశం వస్తుంది కాబట్టి రోచత ఔషధం. సమ్యక్ ఉత్తమం. తర్వాత రమ బాలౌ ఆగతౌ. బాలౌ ఆ, ఆగతౌ కదా, అదే ఉమ్, ఇక్కడ అవ ఆదేశం వస్తుంది మేడం. ఆ, బాలవ ఆగతౌ, బాలవాగతౌ ఉమ్, వకార లోపం చేస్తే ఉమ్. బాల ఆగతౌ. ఉత్తమం. సమ్యక్. ఓకే. నెక్స్ట్ శేష్ గారు పఠ్యంతే ఏతైహి. ఓకే. వినిపించట్లేదు మరి తెలియదు నాకు. ఓకే. పద్మజ గారు పఠ్యంతే ఏతైహి. పట్యంత పట్యంత్ ప్లస్ ఐ వస్తుందండి. అయా వస్తుంది. అయా ప్లస్ ఏతైహి ఆ యకారం లోపం జరుగుతుంది. పట్యంత ఏతైహి అవుతుంది. పట్యంత ఏతైహి. అందరూ ఐ అంటున్నారండి. ఐ కాదు అయ్య. అయా అయ్య అని క్లియర్ గా వినిపించాలి. ఐ అంటే స్వరాల్లో ఉన్నటువంటి ఐ అని అనిపిస్తుంది. అయ్య అంటే య. ఓకే. సో జస్ట్ క్లారిటీ కోసం. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు
దృశ్యంతే ఆలయాః. దృశ్యంతే హ్మ్. దృశ్యంతే ప్లస్ దృశ్యంత హ్మ్. ఆయా వస్తుంది. అయ ఆదేశం. ఇక్కడ కూడా ఏకారమే ఉంది కాబట్టి అయ ఆదేశం వస్తుంది. దృశ్యంత ఆ. ఆలయాః. దృశ్యంత ఆలయాః. సమ్యక్. ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు. పచ్యతే ప్లస్ ఓదనః. పచ్యతే ప్లస్ ఓదనః. పచ్యత్ ప్లస్ అయ ప్లస్ ఓదన. సమ్యక్. పచ్యత ఓదనః. సమ్యక్ మహోదయ ఉత్తమం. శ్రీదేవి గారు. స్పృశ్యతే ప్లస్ ఆసందః. స్పృశ్య ప్లస్ అయ వస్తుంది. అయ. ప్లస్ ఆసందః. హ్మ్. స్పృశ్యసందః. కలపద్దండి. వేరువేరుగా చెప్పు. యకార లోపం జరిగింది. స్పృశ్యసందః. స్పృశ్యాసందః. కలపకూడదండి. పృష్యత ప్లస్ పృష్యత ఆసందః అయింది అంతే. పృష్యత ఆసందః. సో ఇక్కడ కూడా ఏకార స్థానంలో అయ ఆదేశం వస్తుంది కాబట్టి స్పృశ్యతయ ప్లస్ ఆసందః అయింది. యకార లోపం చేస్తే స్పృశ్యత ఆసందః అయింది. హిమశ్రీ. తౌ ప్లస్ ఏకదా. తౌ తావ్ ప్లస్ ఏకదా అవుతుంది. అక్కడ వకార లోపం జరిగి దా ఏకదా అవుతుంది. ఉత్తమం. సమ్యక్. సో ఇది క్లియర్ గా అర్థం అవ్వాలి. యకార లోపమా వకార లోపమా అని కూడా చెప్పాలి. ఉత్తమం. రాజశ్రీ గారు. గృహే ఉపస్థితి. గృహ. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్. గృహ ప్లస్ అయ ఉపస్థితి. గుపా ఉపస్థితి. గుపా ఉపస్థితి. గృహ ఎందుకైంది? ఏ కదా అయ ఆదేశం. అదే గుహ ఉపస్థితి. అది గుహ కాదండి, గృహ. గృహ అండి. సారీ. గృహ అయ ఐ ఉపస్థితి. అయిపోతుంది. గృహ ఉపస్థితి. రాజేశ్వరి గారు. ఐ కాదండి, అయ్య. అయ్య అంటే య పోతుంది, ఓ మిగులుతుంది. గృహ ఉపస్థితి. గృహ ఉపస్థిత. సమ్యక్. సాయి. నెక్స్ట్. వర్తే అహం. వర్తే ఏకారం అంటే అయా వస్తుంది కాబట్టి యకారంలో జరిగినప్పుడు వర్త ప్లస్ అహం. సో ప్లస్ అనక్కర్లేదు. మనం సంధి చేసిన తర్వాత వర్త అయం రాయడం మాత్రం విరిగానే రాయాలి. సమ్యక్. లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ స్టేట్. ప్లస్ అహం కదా అది. ఏమండి? వర్త అహం కదా అది. వర్త అహం. వర్త అహం. సో లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ స్టేట్ వెదర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. ఇది సరి అయిందో కాదో చెప్పాలి. ఓకే. కే శ్రీలత. సికతాభ్యః తైలం ప్రాప్తుం న శక్యతే. సికతాభ్యః అంటే సికత అంటే శాండ్, ఇసుక నుంచి నూనె మనకి దొరకదు అని చెప్తున్నాడు. శుద్ధమేవ. కాబట్టి అది ఇంపాసిబుల్, అంటే దొరకదు అసలు ఆయిల్ దాంట్లో. సమయం. ఇది మనకి సుభాషితంలోంచి తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ సుధా గారు. జరా వ్యాఘ్రీ ఇవ పరితర్జయతి క్రియాపదం ఇచ్చాడు. ఓకే. సుధా. సమ్యక్. కరెక్ట్. ఇది జరా వ్యాఘ్రీ ఇవ పరితర్జయతి అంటే జర అంటే ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యము వ్యాఘ్రం లాగా మన కళ్ళెదురకుండా నుంచి మనని భయపెడుతూ ఉంటుందని. తర్వాత ఆదిలక్ష్మి గారు. రోగాః సుహృదః ఇవ భవంతి. ఇది తప్పండి.
రోగాః శత్రవ ఇవ భవంతి. సమ్యక్. రోగాలు ఎటువంటివి? శత్రువులు లాంటివి, అంతేగాని మిత్రులు లాంటివి కాదు. ఓకే, సో నెక్స్ట్ సౌజన్య. శశస్య విషాణః భవతి. కుందేలు శశః అంటే విషాణః భవతి. ఆ, విషస్య ఆ, ఆ? కరెక్టా కాదా ఇది? విషాణః అంటే Correct. కొమ్ములు. ఆ? కొమ్ము. కొమ్ములు ఉంటాయి. correct. లేదు మేడం, కొమ్ములు ఉండవు మేడం. కొమ్ములు ఉండవు కాబట్టి కుందేలుకు కొమ్ములు ఉండవు. హిందూ భరతః రాజ్యం ఐచ్ఛత్. ఓకే, ఇది కూడా ఫాల్స్. తప్పు మేడం, తప్పే. తప్పు. ఎందుకంటే భరతుడికి రాజ్యం ఇష్టం లేదు. నా ఇచ్ఛత్ యాక్చువల్ గా అది నా ఇచ్ఛత్ అని ఇచ్చారు. ఉమా ట్రాన్స్లేట్ ఇంటూ సంస్కృత్. సంస్కృతంలోకి వీటిని మార్చారు. లెట్ ద పిక్చర్ బి సీన్ బై ఆల్ ఆఫ్ యూ. అందరి చేత ఈ చిత్రము చూడబడాలి అని చెప్తున్నాడు. మీ అందరి చేత అని, మీ అందరి చేత. ఉమా భవద్భిః చిత్రం దృశ్యతాం. భవద్భిః చిత్రం దృశ్యతాం. భవాన్ ఏదైతే పుల్లింగం ఉందో దానికి తృతీయ, ఇది కర్మణిలో ఉంది కాబట్టి కర్మణిలోనే వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. కాబట్టి భవద్భిః తృతీయ, చిత్రం చిత్రం దృశ్యతాం. శుభలక్ష్మి గారు. యుష్మాభిషి అనకూడదండి, కానీ బాగుండదు. బాగుండడం బాగుండకపోవడం ఏం లేదండి అక్కడ. త్వమ్ముకి యుష్మాభిహి కూడా అనొచ్చు, సేమ్, బట్ మార్పే ఉంటుందండి. చిత్రం దృశ్యతాం అక్కడ ముఖ్యం, అక్కడ కర్మపదం చిత్రం కాబట్టి దృశ్యతాం పదం ఏమీ మారదు. కాబట్టి అనొచ్చు, లేకపోతే యుష్మాభిహి అని కూడా అనొచ్చు, రెండు అనొచ్చు. రెండు. శుభలక్ష్మి గారు. జనులచే సేవ చేయబడుగాక. ఆ, జనైః సేవా క్రియతాం. జనైః సేవా క్రియతాం. ఓకే, నెక్స్ట్ రాజీ. లెట్ ద స్టోరీస్ బి రెడ్ బై యూ. కథలు మీ చేత చదవబడుగాక. నీ చేత సింగులర్ అని ఇచ్చాడు, ఏకవచనము. రాజీ. త్వయా తృతీయ అది కథలు కదండి. కథాః చదవబడుగాక. ఇది ప్లూరల్ లో ఉంది కనుక ఇది కూడా పఠ్యంతాం. సమ్యక్, ఉత్తమం. పఠ్యంతాం. సో త్వయా కథాః పఠ్యంతాం అని బుక్ లో ఇచ్చారు. ఆ త్వయా బదులు భవాన్ కి తృతీయ భవతా వాడచ్చు, లేకపోతే భవతీకి తృతీయ భవత్యా వాడచ్చు. ఏది వాడినా కూడా కథాః ముఖ్యం, కర్మపదం కాబట్టి అది అక్కడ పఠ్యంతాం అనే క్రియాపదం వస్తుంది. ఏం మార్పే ఉండదు. శ్రీలత నెక్స్ట్. లెట్ ద హౌస్ బి ప్రొటెక్టెడ్ బై డాగ్స్. కుక్కల చేత ఇల్లు రక్షింపబడాలి గాక అని. శునకైః గృహం రక్ష్యతాం. రక్షతాం. శునకైః గృహం రక్ష్యతాం. రమ లాస్ట్. లెట్ ట్రూత్ బి స్పోకెన్ బై ఆల్. అందరి చేత నిజం చెప్పబడాలి అని. సర్వైః సత్యం చెప్పబడుగాక ఏమంటారు? ఉచ్యతాం. ఉచ్యతాం. సర్వైః సత్యం ఉచ్యతాం. సర్వైః సత్యం ఉచ్యతాం. నెక్స్ట్ లాస్ట్ ది. వాట్ ఈస్ ప్రకృతి భావః? పద్మజ పోటు. పూర్వ పదంలో అచ్చులు అ, ఆ, ఇ, ఉ, రు, రు ఉండి ఉత్తర పదం అంటే పూర్వపదము లాస్ట్ లెటరు, అట్లానే ఉత్తర పదంలో ఫస్ట్ లెటరు రుకారం ఉంటే కనుక అది అలా వచ్చిన దాన్ని మనం ప్రకృతి భావంలో రాయొచ్చు. అక్కడ సంధి జరగాల్సిన అవకాశం సరే చేయకుండా ప్రకృతి భావం చేస్తాం. ఓకే, సమ్యక్, ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్. లాస్ట్. ఇన్ రాజ ఋషి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద ఫార్మర్ వర్డ్? దీంట్లో మొదటి పూర్వపదంలోని విశిష్టత ఏంటి అని అడుగుతున్నాడు. రాజ ఋషిలో రాజా ఋషి. అవును, ఆ రాజా ఋషి అన్న దాంట్లో పూర్వపదంలోని దీర్ఘం ఏదైతే ఉందో అది
హ్రస్వంగా అయితే హ్రస్వం కింద మారు. ఓకే. సో నైన్త్ లెసన్ లో మొదటిది సూక్తి. సూక్తిలో ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణై అన్నాడు. సో ఇంకొకసారి ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణై. సో ముందర పద విభాగం చూద్దాం. ఏది చూసినా ముందర పద విభాగం మనకు అలవాటు అయిపోతే మనసులో చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పద విభాగం చేసుకుంటే వర్డ్స్ క్లియర్ అవుతాయి. సో ఇంద్రోపి దగ్గర ఇంద్రః అపి, అక్కడ విసర్గం యొక్క ఊకారం ఓ గుణసంధి జరిగింది. తర్వాత లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్ అని ఉంది కదా, అక్కడ రేఫా ఏదైతే ఉందో అక్కడ అది విసర్గ. సో ప్రఖ్యాపితై గుణై అని అర్థం. సో ఏమంటున్నాడు అంటే ఇంద్రః అపి, ఇంద్రుడు కూడా కనుక స్వయం ప్రఖ్యాపితై గుణై అంటే తన సొంత గుణాల యొక్క దానంటే ప్రసిద్ధిని తనే చాటుకుంటే కనుక, స్వయం తన గుణాలని తనే చెప్పుకుంటే కనుక ఏమవుతుందంటే లఘుతాం యాతి అంటే అతని యొక్క ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో అది తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే వారి గురించి వారు చెప్పుకోకూడదు. వాళ్ళ గురించి ఎవరైనా చెప్తే అది వేరే విషయం, కానీ మన గురించి మనం చెప్పుకుంటే ఏమవుతుందంటే అది ఎంత నిజమున్నా సరే దాంట్లో ఎవరు మన్ని గౌరవించరు, రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే అది నిజమో కాదో ఎలా తెలియాలి అంటే మనం చేసే పనుల వల్ల మాత్రమే అది మనకున్న గుణాలు తెలియాలి తప్ప మనం మాటలతో చెప్తే నాకు ఇంతొచ్చు అంతొచ్చు, లేకపోతే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు, ఇలాంటివన్నీ కూడా అవన్నీ మాటలతో కాదు చేయాల్సింది, అది పనులలో అది మెటీరియలైజ్ అవ్వాలి. అప్పుడే ఏ మనిషి అయినా ఇంకో మనిషికి గౌరవం అనేది ఇస్తాడు. కాబట్టి ఈ కంపారిజన్ ఇంద్రః అపి, ఇంద్రుడైనా సరే, అంటే మనందరికీ ఇంద్రుడి గురించి తెలుసు, అయినా సరే ఇంద్రుడైనా సరే తన గురించి తను చెప్పుకుంటే కనుక ఆయనకున్న గౌరవం తగ్గిపోతుంది అని చెప్తున్నాడు సూక్తిలో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి భాషాభ్యాసాలు. మహోదయ, చెప్పండి. ప్రఖ్యాపితైర్గుణై ఎలా విభజన చేస్తారు అని అర్థం కాదు. ప్రఖ్యాపితై గుణై. అక్కడ గుణై గ మీద రేఫా ఉంది కదా, ఆ రేఫా ఏదైతే ఉందో అది విసర్గ అన్నమాట. ప్రఖ్యాపితై గుణై. చెప్పండి. సో అది గుణై అన్నదానికి ప్రఖ్యాపితై అన్నది విశేషణ. ఆ ఉన్నటువంటి గుణాల్ని ఎక్కువగా చేసి చెప్పుకోవడం, లేకపోతే ఉన్నది నిజమైన దాన్ని చెప్పుకోవడం అన్నది అది. యాతి అంటే యా అన్నటువంటి ధాతువు, యా అంటే యాక్చువల్లీ గో అని, బట్ మనం చాలా సందర్భాల్లో గో అని కాకుండా రకరకాలుగా కూడా వాడచ్చు. లఘుతాం యాతి అంటే ఇక్కడ లఘుతాం ప్రాప్నోతి అంటే తక్కువ, లఘు అంటే తక్కువతనాన్ని పొందడం అని అర్థం అని. యాతి అంటే ఇక్కడ పొందడము అని అర్థం, ప్రాప్నోతి అని. సో యాతి అంటే ఇక్కడ అతను అవుతాడు, తక్కువ అవుతాడు, తక్కువ అవుతాడు, అదే లఘు అవుతాడు, తక్కువ అవుతాడు అని మనం తెలుగులో అంటాం కదా, అట్లాగే లఘు అవుతాడు అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ భాషాభ్యాసంలో తవ్యత్ అనీయర్ ప్రత్యయాలు అని మనం పద సంగ్రహాలు చూసుకుంటూనే వస్తున్నాము ఈ వర్డ్స్ ఏంటి అన్నది. సో ఇవి తవ్యత్ అనీయర్ అనేవి రెండు కృదంత ప్రత్యయాలు. ఈ కృదంత ప్రత్యయాలు మనం ధాతువులకి చేరుస్తే కనుక మనకు వచ్చేటటువంటి ప్రాతిపదికం మనకి లభిస్తుంది. ఆ ప్రాతిపదికము 3 లింగాల్లో కూడా ఉంటుంది, అలాగే 7 విభక్తులు ఉంటాయి, 3 వచనాలు కూడా ఉంటాయి. సో ఆల్రెడీ మనం చూసాం కొన్ని వాక్యాలు. ఎలా అంటే పాఠః పఠనీయః, వస్త్రం ప్రక్షాళనీయం. సో పాఠః అన్న చోట పుల్లింగం కర్మపదం కాబట్టి. సో ఇది ఇంకోటి ఏంటంటే ఈ తవ్యత్ అనీయర్ కూడా కర్మణిలో మాత్రమే మనం యూజ్ చేస్తాం దీన్ని, కర్తరీ ప్రయోగం దీనికి చెయ్యకూడదు. సహ పాఠం పఠనీయం అన్నది తప్పు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కర్మణిలోనే వీటిని వాడాలి, ఇవి కర్మణి మనకి రూపాలు ఇస్తాయి కాబట్టి ఇది తేన పాఠః
పఠనీయః అనాలి. పాఠః కర్మపదము అది ప్రథమాలో వచ్చింది పుల్లింగం కాబట్టి పాఠః పఠనీయః అనాలి. అదే కథ అని వస్తే గనుక కథా పఠనీయ అనాలి. అలాగే పుస్తకం అని వచ్చిందనుకోండి పుస్తకం పఠనీయం. కాబట్టి 3 లింగాల్లో గూడా వస్తాయి. సో, ఎలా అంటే పఠనీయః అని ఉంటే పుల్లింగం ఉంటే గనక రామ శబ్దంలాగా డిక్లైన్ అవుతుంది. రామః, రామౌ, రామాః అని ఎలా అవుతుందో అలాగే పఠనీయః, పఠనీయౌ, పఠనీయాః అని అవుతుంది. అలాగే స్త్రీలింగంలో పఠనీయ అని ఏదైతే పదం ఉందో అది రమా శబ్దంలాగా అవుతుంది. కాబట్టి రమా, రమే, రమాః అవుతుంది. కాబట్టి పఠనీయ, పఠనీయే, పఠనీయాః అవుతుంది. అలాగే నపుంసక లింగంలో పఠనీయం జ్ఞానం శబ్దంలాగా అవుతుంది. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని లాగా పఠనీయం, పఠనీయే, పఠనీయాని అవుతుంది. అలాగే దాన్నేమంటారు అనీయర్ కూడా అదేనంటారు అనీయర్‌లో గూడా ఓకే. ఇప్పుడు అనీయర్ చెప్పాను. తవ్యతలో గూడా పఠితవ్యం, పఠితవ్యః, పఠితవ్యా, పఠితవ్యం అవి కూడా రామ శబ్దంలాగా, రమా శబ్దంలాగా అలాగే జ్ఞానం శబ్దంలాగా 3 లింగాల్లో గూడా అవుతాయి. తర్వాత ఇవి అన్ని విభక్తుల్లో గూడా ఉంటాయి. అన్ని వచనాల్లో గూడా ఉంటాయి. సో, ఎక్కడైతే కర్మపదం మారుతుందో అప్పుడు దాని యొక్క వచనం గూడా మారుతుంది. ఓకే. సో, దీని యొక్క ఎక్స్‌ప్లనేషన్ అది తవ్యత్, అనీయర్ అనే ప్రత్యయాలు 2 కూడా ఇంటర్‌చేంజబుల్‌నే వాడతాం మనం. ఎందుకంటే రెండిటి వాడేది ఉపయోగం ఒకటే. మస్ట్ బి డన్, షుడ్ బి రెడ్ ఆర్ షుడ్ బి షుడ్ బి అన్నదంటే తప్పకుండా ఇది చెయ్యబడాలి, చదవబడాలి, లేతే ఉతకబడాలి, లేతే అట్లా కంపల్సరీగా చెయ్యాలి అన్నప్పుడు మనం చేసేది ఈ తవ్యత్, అనీయర్ అనేటటువంటి ఈ 2 ప్రత్యయాల్ని వాడి చెప్తాం. సో, కొన్ని వాక్యాలు చూస్తే గనుక మయా పాఠః పఠనీయః అంటే నా చేత పాఠం చదవబడాలి అని. సో, పాఠః కర్మపదము. సో, అది ప్రథమ ఏకవచనంలో ఉంది. పుల్లింగం కాబట్టి పఠనీయః అనొచ్చింది. అలాగే త్వయా సేవా కరణీయ. సేవ అన్నది కర్మపదం స్త్రీలింగం కాబట్టి కరణీయ అనొచ్చింది. తైః దేవః పూజనీయః. దేవః వచ్చింది కాబట్టి పూజనీయః. మహిళయా సస్యం పాలనీయం. సస్యం అన్నది నపుంసకలింగం ఏకవచనం కాబట్టి పాలనీయం అనొచ్చింది. పాలనీయం అంటే పెంచబడాలి అని. షుడ్ బి టేకెన్ కేర్ అని. అలాగే సంపాదకేన లేఖకః మేళనీయః. సో, సంపాదకుడి చేత లేఖకుడు కలవబడాలి అని. అండ్ దెన్ విక్రయికేణ గ్రాహిక సంతోషితవ్య అంటే విక్రయం అనేది ఎవరైతే అమ్ముతున్నారో ఆమె చేత ఆ కస్టమర్ ఎవరైతే ఉండారో వాడు సంతోషింపబడాలి అని. గ్రాహిక అన్నది స్త్రీలింగం కాబట్టి సంతోషితవ్య అని స్త్రీలింగం వచ్చింది. తయా గోష్ఠీ గంతవ్య. గోష్ఠీ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి గంతవ్య అని స్త్రీలింగం వచ్చింది. ఏకవచనం గోష్ఠీ అన్నది. ఛాత్రేణ ఫలం క్రేతవ్యం. ఫలం అన్నది నపుంసకలింగం కాబట్టి క్రేతవ్యం కాబట్టి విద్యార్థి చేత ఫలం కొనబడాలి అని. మిత్రేణ పితా ద్రష్టవ్యః. మిత్రుడి చేత తండ్రి చూడబడాలి. తండ్రి పితా అన్నది మీకు అది కనిపించడానికి ఆకారాంతం స్త్రీలింగం అనుకుంటారు. బట్ పితా అన్నది పుల్లింగం కాబట్టి ద్రష్టవ్యః అని అక్కడ కొంచెం దృష్టి పెట్టాలి పితా అన్న చోట. దేవేన జనాః రక్షితవ్యాః. జనాః అన్నది పుల్లింగ బహువచనం కాబట్టి రక్షితవ్యః, రక్షితవ్యాః బహువచనం రామాః లాగా. సో, దేవుడి చేత జనులు రక్షింపబడాలి అని చెప్పాలి అన్నప్పుడు రక్షితవ్యాః అని చెప్పబడాలి. ఓకే. సో, దీనికి కూడా రూల్స్ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగానే సో, పఠనీయంకి పఠితవ్యం అని వాడొచ్చు. పఠనీయః, పఠితవ్యః, పఠనీయా, పఠితవ్య అని స్త్రీలింగంలో. కాబట్టి 2 కూడా మార్చి ఏదైనా వాడొచ్చు 2 కూడా. సో, ఇవి తవ్యత్, అనీయర్ ప్రత్యయాంతాలు. మ్యామ్ ఇక్కడ మనకి ఈ తవ్యత్ అనీయర్ అంటే వాట్ ఐ అండర్‌స్టూడ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. అంటే మనకి కర్తరిలో పఠితుం అంటే తుమున్ ప్రత్యయం యూజ్ చేస్తాం కదా. దట్స్ వెన్ ఇట్ కమ్స్ టు కర్మని ఇట్ బికమ్స్ తవ్యత్ అనీయర్ అంతేనండి?
కాదు కాదు. తుమున్ ప్రత్యయ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. తుమున్ అంటే ఏంటంటే ఏదైనా పని చెయ్యడానికి, సపోజ్ పుస్తకం చదవడానికి నేనేం చేస్తాను? పుస్తకం తీసుకుంటాను కదా! సో, ఓకే. అహం పఠితుం పుస్తకం స్వీకరోమి. చదవడానికి, సో టు డూ ఎనీథింగ్, చెయ్యడానికి, చదవడానికి, లేతే మాట్లాడడానికి, లేకపోతే రాయడానికి పెన్ను తీసుకున్నాను అని చెప్పాలి. అహం లేఖితుం ఆహ్, లేఖనీం స్వీకరోమి స్వీకరోతి. అని చెప్పాలి. సో, అట్లా టు డూ, తుమున్ ప్రత్యయ అన్నది డిఫరెంట్. అండ్ తుమున్ అన్నది అవ్యయం, ఇండిక్లైనబుల్. అదే ఇలా 3 లింగాల్లోనూ విభక్తులు ఏమి ఉండవు దానికి. ఏమీ ఉండదు. అది మీ కర్త ఏకవచనమైనా, కర్త బహువచనమైనా, కర్త ద్వివచనమైనా, లేకపోతే కర్త గనుక స్త్రీలింగమైన ఏమున్నా సరే అది అవ్యయం మారదు. పఠిత్వ, బాలకః పఠిత్వ, బాలికా పఠిత్వ, ఏదైనా సరే పఠిత్వ అనే వస్తుంది. ఓకే. సో, పఠితుం, సో త్వా కానీ తుమున్ కానీ, తుమున్ కూడా తుమున్ అడిగారు కాబట్టి తుమున్ కూడా అవ్యయము మారదది. అట్లాగే ఉంటుంది. బట్ ఇవి ఏంటంటే కంపల్సరీగా అది చెయ్యాలి అని చెప్పడం. యూ హ్యావ్ టు డూ దట్ అని చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్తాం? అందుకని కర్మణిలో ఇవి వాడాల్సొస్తుంది. వస్త్రం ప్రక్షాళనీయం అంటే వస్త్రం మురికిగా ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని అది ఉతకబడాల్సిందే. ఈ పుస్తకం బావుంది అంటే పుస్తకం చదవబడాలి. సో, పుస్తకం పఠనీయం, తప్పకుండా ఆ పుస్తకం చదవబడాలి. సినిమా బావుంది అంటే బడాలి. ఓకే. చలనచిత్రం ద్రష్టవ్యం. ఎందుకంటే బావుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, తప్పకుండా చూడాలి అని చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్పొచ్చు. ఓకే. దీనికి ఇవి ఎందుకు కర్మణీ ప్రయోగాలు చాలా ఈజీ యాక్చువల్‌గా. కర్తరి కంటే కూడా కర్మణీ ప్రయోగాలు చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కువ క్రియాపదాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మీరు ఒక్క రూపం గుర్తుపెట్టుకుంటే గనుక మిగతా రూపాలు ఆటోమేటిక్‌గా మీకు రామ శబ్దం వచ్చు, రమా శబ్దం వచ్చు, జ్ఞానం శబ్దం వచ్చు కాబట్టి వాటి ప్రకారం వాడుకోవచ్చు. కాబట్టి ఈజీ ఇక్కడ చెప్పడం. కథా పఠనీయ ఈజీ చెప్పడం మీకు. ఓకే. కాబట్టి కర్మణీ ప్రయోగాలు చాలా ఈజీగా వాడతారు. ముందర మీకు అర్థమవుతుంది ఇవి చేస్తూ ఉంటే. సో, శ్రీలత, సో ఓకే. తుము ప్రత్యయాంత వేరు, ఈ ప్రత్యయాంతాలు 2 వేరు. ఇవి ఓకే. వీటికి ఏమి సంబంధం లేదు. ధన్యవాదాలు. ఓకే. యాహ్! ఇంకేదైనా డౌట్‌లున్నాయండి ఎవరైనా? ఒక్క డౌట్ ఉంది. చెప్పండి. దీనికి టెన్స్‌లే లేవు కదండీ? అంటే ఇది లేదు. వర్తమానం. లేదు. ఆల్వేస్ ఇన్ వర్తమానం. ఏవండి? ఇది ఆల్వేస్ ఇన్ వర్తమానం. అసలు వర్తమాన దీనికి కాలం. కాలానితో ఏమి సంబంధం లేదు. సంబంధం లేదు. కాలానితో ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే కృదంత ప్రత్యయాంతాలు ఎప్పుడైతే మనము ధాతువులకి యాడ్ చేసిన తర్వాత మనకొచ్చేటటువంటి రూపం ఏదైతే అవుతుందో అది ప్రాతిపదికం అంటున్నాం. ప్రాతిపదికం అంటే ఏంటి? సంజ్ఞావాచకాలకి, సర్వనామ శబ్దాలకి వాటికి మూలం ఏదైతే ఉందో అది ప్రాతిపదికం. ఒకసారి ప్రాతిపదికంగా అనంగానే అది నౌన్ ఫార్మ్ అయిపోయింది. సో, ఓకే. నౌన్ అంటే రైట్. దానికి టెన్స్ తోటి సంబంధమే లేదసలు. ఓకే. సో, రైట్. ఇది రైట్. దీని యొక్క సో, ఇవి బేసిక్ స్ట్రక్చర్ సంస్కృతానిది ఇదనమాట. అంటే క్రియాపదాలుంటాయి. మిగతా పదాలన్నీ ఒకవైపు. క్రియాపదాలు మాత్రమే ఒకవైపు. క్రియాపదాలకి మూల రూపం ధాతు. అలాగే సర్వనామ సంజ్ఞలు గాని, లేకపోతే మామూలు సంజ్ఞా పదాలు కానీ, లేతే ఈ అవ్యయాలకు గాని, లేతే ఈ పదాలకు గాని అన్నిటికి కూడా మూల రూపం ప్రాతిపదికం. సో, ఎప్పుడైతే నేను ప్రాతిపదికం అయింది అంటానో, అన్ని లింగాలు ఉన్నాయి అంటానో, అన్ని వచనాలు ఉన్నాయి, 7 విభక్తులు ఉన్నాం అనంగానే దానికి టెన్స్‌తో ఏమి సంబంధం లేదు. ఎందుకంటే ధాతు రూపం వదిలేసిందది. అది ప్రాతిపదికం అయిపోయింది. కాబట్టి ఏ కాలంతో కూడా దీనికి సంబంధం లేదు. ఓకే. మరి అర్థం అలాగైతే వంద్యతే అది అవందత ఇవన్నీ వచ్చాయి. అదే అవంద్యత. అవి మళ్ళీ ఇవి కదండీ దాన్నేమంటారు? అవి లకారాలంటారు. క్రియాపదాలు. మీ డౌట్ మళ్ళీ చెప్పండి ఇంకొకసారి. ఇప్పుడు అవంద్యత అని చదివాం మనం. అవును. పాస్ట్ టెన్స్ లేకుంటే అవంద్యత ఎట్లా వచ్చింది? ఓకే. అది మనం ఏంటి లకారాల్లో చేస్తున్నాం కర్మణీ ప్రయోగం. అవి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కర్మణీ ప్రయోగంలో చేస్తున్న ఓకే. అవి అవి కర్మణి పాస్ట్ టెన్స్ చేస్తున్నాం. కర్మణి పాస్ట్ టెన్స్. కృదంతం కాదు. కృదంతం కాదు. కృదంతం అనంగానే మాత్రం
ఇలా డిఫరెంట్ వస్తాయి. అవ్యయాలు వస్తాయి, లేకపోతే సంజ్ఞాపదాలు వస్తాయి, ఇట్లా వస్తాయి. ఇవి విశేషణాలుగా కూడా వాడతారు అంటే వీటిని. లకారాల్లో కర్మని అన్ని టెన్సుల్లోనే ఉంటుంది, అన్ని కృదంతాల్లో టెన్స్ లకారాలు ఉండదు. అన్ని లకారాలకి కూడాను మీకు కర్మణి ఉంటాయి. మీరు అష్టాధ్యాయి యాప్‌లోకెళ్ళి చూస్తే గనక అక్కడ రెండో ఆప్షన్ ఏదైతే ఉందో కర్తరి కాకుండా సెకండ్ ఆప్షన్ భావే కర్మణియోః అని ఉంది. అక్కడ చూస్తే గనక మీకక్కడ మీకు అన్ని లకారాల యొక్క కర్మణి ప్రయోగాలుంటాయి. లట్లకారంలో ఉంది, లిట్‌లో ఉంది, లోట్‌లో ఉంది, లింగ్ లకారంలో ఉంది, లోట్‌లో అన్నిట్లో కూడా కర్మణి ప్రయోగాలుంటాయి. మనకి పుస్తకంలో ఓన్లీ కొన్ని లిమిటెడ్ ఇచ్చారు. ఓన్లీ 3 మాత్రమే ఇచ్చారు. వర్తమాన కాలము, భూతకాలము, ఇంకోటి ఏంటి ఇచ్చారు? లోట్‌లో ఇచ్చారు. ఇప్పుడు లోట్‌లో లోట్లో ఇచ్చారు 3. పఠ్యంతాం ఇవి. సో, లోట్‌లో ఈ 3 మాత్రమే మనకిచ్చారు. మిగతావి కృదంతాలు చెప్పారు. కృదంతం. సో, బేసికలీ వీళ్ళ పర్పస్ ఏంటంటే ఈ బుక్స్ డిజైన్ చేయడానికి సంస్కృత భారతి వాళ్ళు మొత్తం సంస్కృతంలో మనకి ఏదైతే స్ట్రక్చర్ ఉందో అవుట్‌వర్డ్ స్ట్రక్చర్ అది మనకి తెలియాలి. తెలిస్తే గనక ఇప్పుడు మీరు కోవిద తర్వాత గనక ఫర్దర్ ఇంకా చదవాలనుకుంటే ఎలా చదవాలి అన్నదానికి మీకు దీంట్లోంచి అర్థమవుతుంది మీకు. సో, బేసిక్ స్ట్రక్చర్ తెలుస్తుంది. ఓకే. కృదంతాలున్నాయి, క్రియాపదాలున్నాయి. అంటే క్రియాపదాలంటే లకారాలున్నాయి, అదే సంజ్ఞాపదాలున్నాయి, సర్వనామ శబ్దాలున్నాయి, అవ్యయాలొస్తాయి. ప్రాతిపదికం అంటే ఏంటి బేసికల్లీ ధాతువు అంటే ఏంటి? ఈ 2 ముందర తెలియాలి. ధాతువు అంటే ఏంటి? ప్రాతిపదికం అంటే ఏంటి? ఇది ముఖ్యం. వాటి నుంచే మిగతా శబ్దాలన్నీ కూడా శబ్ద రూపాలన్నీ కూడా మిగతావన్నీ వస్తాయి దాని నుంచి. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు క్రియాపద రూపాలలో విధి అని చెప్పబడింది అని చెప్పారండి. విధి అంటే తప్పకుండా అనండి. విధి అంటే మనం చదివాం కదా విధిలింగ్ లకారం అని. సో, అది అక్కడ మనం ఇట్ మైట్ అని చెప్పుకున్నాం. బట్ అక్కడ కంపల్సరీగా అని కూడా అర్థం వస్తుంది. ఇట్ షుడ్ బి డన్ అని కూడా వాడొచ్చు. సో, నెక్స్ట్ పార్ట్‌లో అదే ఉందండి. సో, నెక్స్ట్ పార్ట్‌లోకి ఎక్సర్‌సైజ్ తర్వాత చూస్తే గనుక కొన్ని వాక్యాలు ఇచ్చారు. సో, అక్కడ ఇచ్చిన వాటిలో ఏంటంటే కర్మణి ప్రయోగంలో గనక మనం అనీయర్ తవ్యత వాడితే గనక దానికి ప్యారలల్‌గా ఒకవేళ కర్తరిలోకి దాన్ని మార్చాలి అంటే ఏ లకారం వాడాలి అంటే విధిలింగ్ లకారం వాడాలి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ వాక్యాలు చూస్తే తేనె శాల గంతవ్య అనుంది. కాబట్టి గంతవ్య అంటే తవ్య ప్రత్యయంత ఇది. సో, దీన్ని కర్తరిలోకి మార్చాలంటే విధిలింగ లకారం మార్చాలి. సో, గంతవ్య అంటే బేసికల్లీ మనకి ఏం ధాతువుతో వస్తుందంటే గమ్, గచ్చతి అన్న దానితోటి వస్తుంది కాబట్టి సో, గచ్చతి అని లట్లకారంలో అంటే వర్తమాన కాలంలో మనకు తెలుసు. సో, దాన్ని విధిలింగ లకారంలో సో, తేనెకి ప్రథమ సహ, శాలాకి ద్వితీయ శాలాం, సో, గంతవ్యకి గచ్చేత్. సో, సహ ప్రకారము ఇక్కడ క్రియాపదం ఉంటుంది. సో, అది మాత్రం దృష్టి నుంచి పోకూడదు మీకు. కర్మణిలో కర్మ ప్రకారము, కర్తరిలో కర్త ప్రకారం ఉంటుంది కాబట్టి అది మాత్రం సహ శాలాం గచ్చేత్ అని వస్తుంది. అలాగే భవతా కథా వక్తవ్య. సో, కథ ఉంది కాబట్టి వక్తవ్య. వక్త అంట వద్ ధాతువు అది. కాబట్టి భవతాకి తృతీయాలో ఉంది. అది ప్రథమాలోకి వస్తే భవాన్. సో, కథాకి కథాం. సో, వద్‌కి వదేత్. సో, భవాన్‌కి కర్తకి వదేత్ అని. భవత్యా నాటకం ద్రష్టవ్యం. సో, నాటకం నపుంసకలింగం కాబట్టి ద్రష్టవ్యం అని వచ్చింది. సో, భవత్యా అన్నది తృతీయ భవతికి. సో, భవతి నాటకం నపుంసకలింగం రెండిట్లో సమానం కాబట్టి నాటకం. సో, భవతి ప్రకారము అక్కడ మనకి క్రియాపదం రావాలి. ద్రష్టవ్యం అంటే పశ్యతి అని. సో, కాబట్టి పశ్యేత్ అని. ముకుందేన జలం పాతవ్యం కాబట్టి ముకుందః జలం పిబేత్. పాతవ్యం అంటే పాధాతువు పిబతి కాబట్టి పిబేత్ అని. అలాగే సఖ్య అనుజ సూచనీయ అని. సఖ్య అంటే సఖి. సో, అనుజ అంటే అనుజాం. సో, సూచనీయ అంటే సూచయతి అని మనకు అర్థమవుతుంది కాబట్టి సఖి ప్రకారము సూచయేత్ అని క్రియాపదం వస్తుంది. అలాగే భక్తేన మౌనం ఆచరణీయం. సో, కాబట్టి భక్తేన అంటే భక్తః, మౌనం మౌనమే, మౌనం ఆచరేత్. ఆచరణీయ అంటే ఆచరతి, ఆచరేత్ అయింది. ఆరక్షకేణ చోరః తాడనీయః. సో, ఆరక్షకः చోరం తాడయేత్. గోవిందేన ఉత్పీఠికా మార్జనీయ. సో, గోవిందः
ఉత్పీఠికాం, ఉత్పీఠిక అంటే టేబుల్ అని అర్థం. ఉత్పీఠికాం మార్జయేత్. అలాగే నారదేన జ్ఞానం దాతవ్యం. సో నారద జ్ఞానం దద్యాత్. మనుష్యేణ వివేక ప్రాప్తవ్య. సో మనుష్య వివేకం ప్రాప్నుయాత్ అని ఇది విధిలింగలకారంలో. సో కింద ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చారు. సో కర్మణిలో కర్తృ పదము కర్మ, తర్వాత క్రియాపదము ఉంటుంది. కాబట్టి కర్తృ అన్నది తృతీయ విభక్తిలో, కర్మపదం అనేది ప్రథమ విభక్తిలో, క్రియాపదం అనేది కర్మ పదానుగానం ఉంటుంది. అలాగే కర్తరిలోకి వచ్చి కర్తపదం అనేది ప్రథమాలో, కర్మపదం అనేది ద్వితీయాలో, క్రియాపదం అనేది కర్తృ పదానుగుణం ఉంది. సో ఇది కాబట్టి క్లియర్గా ఇచ్చారు. సో కింద ఇంకా బ్రీఫ్గా తృతీయ, ప్రథమ, కర్మ, క్రియ అని ఇచ్చారు. అలాగే కర్తరిలోకి వచ్చి ప్రథమ, ద్వితీయ, కర్తృక్రియ. సో ఇలా గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, క్లియరా అండి? అవగతమా? ఇది ఇక్కడ కింద కూడా ఎలాగే ఇచ్చారండి. విద్యార్థం అని ఇచ్చి కర్తరి విధిలింగ లకారము కర్మణి తవ్యత్ అనేయర్ అని ఇచ్చారండి. అవునండి, కరెక్ట్. కింద అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దానికి ప్యారలల్ గా ఒకవేళ కర్మణి ఇచ్చి కర్తరిలోకి మార్చమంటే తవ్యత్ అనేయర్ ఇస్తే కనుక దాన్ని మీరు విధిలింగ లకారంలోకి మార్చారు. అలాగే విధిలింగ లకారంలో ఇచ్చి కర్మణి చేయమంటే తవ్యత్ అనేయర్లు వాడాలి. రివర్స్ ఆల్సో ట్రూ. మనకి విధిలింగ అంటే ఇట్ ఈస్ లైక్ మైట్ ఆర్ మైట్ నాట్ అని ఉంటుంది కదా. బట్ షెల్ అని కూడా తీసుకోవచ్చండి అక్కడ, షుడ్ అని కూడా. ఓకే, సరే. ఫోర్త్ లెసన్ లో వచ్చింది అన్నారు కదా విధిలింగ లకారం. అవును. ఓకే, సో ఇది అయితే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే చాటు శ్లోకానికి వెళ్దాం. ఓకే, చాటు శ్లోకం వచ్చేసి దైవజ్ఞత్వం మాంత్రికత్వం భైషజ్యం చాటు కౌశలం ఏకైకం అర్థలాభాయ ద్విత్రయోగస్తు దుర్లభ. సో ఏమంటున్నాడంటే దైవజ్ఞత్వం మాంత్రికత్వం భైషజ్యం చాటు కౌశలం ఏకైకం అర్థలాభాయ ద్విత్రయోగస్తు దుర్లభ. సో పదవిభాగం ఏమీ లేదండి. లాస్ట్ లైన్లో ఏకైకం అర్థలాభాయ ద్విత్రయోగ తు దుర్లభ. సో అక్కడ ద్విత్రయోగ అక్కడ విసర్గస్య సకారం ఉంది, తు దుర్లభ. సో ఏమంటున్నాడంటే మొత్తము 4 రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. దైవజ్ఞం అంటే దైవజ్ఞత్వం అంటే ఆస్ట్రాలజర్స్ జాబ్ అని, అంటే మనకి జాతకాలు అవి చెప్పే ఉంటాయి కదా, వాళ్ళు ఆ పని. కానీ మాంత్రికత్వం అంటే మెజిషియన్స్ చేసేటటువంటి ఉద్యోగం. కానీ భైషజ్యం అంటే వైద్య రంగం. కానీ చాటు కౌశలం అంటే ఈ చాటు శ్లోకాలు అవి చెప్పడం, లేకపోతే ఏదైనా కవులు అనే అర్థం కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ 4 ఏదో ఒకటి ఉంటే మనము డబ్బులు చేసుకోవచ్చు. ఏకైకం అర్థలాభాయ, ఒక్కొక్కటి మనకి అర్థ అంటే ఇక్కడ డబ్బులు అని. సో అర్థశాస్త్రం అని అందరించే వచ్చింది కాబట్టి అర్థ అంటే ఇక్కడ మనీ అని అర్థం. సో ఈ 4 ఏ మనకి స్కిల్ ఉన్నా మనం దాని నుంచి డబ్బులు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అర్థలాభాయ అంటే డబ్బు సంపాదించడం కోసం, లాభం కోసం అని. అలాగే ఇంకా ఏమంటున్నాడు అంటే ద్విత్రయోగ తు అంటే ఇందులోంచి 2 కానీ 3 కానీ కౌశల్యం ఉండడం. ఈ అంటే దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, చాటు కౌశలం, ఈ 4 2 కానీ 3 కానీ ఉండడం అన్నది దుర్లభం. అంటే ఏ మనిషిలోనూ 1 కంటే ఎక్కువ ఉండదు. 2, 3 ఉంటే కనుక అది చాలా గొప్ప అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సమస్యలో
శతచంద్రం నభస్థలం అని లాస్ట్ పాదం ఇచ్చారు. శతచంద్రం నభస్థలం అని విడిగా తీసుకుంటే కనుక దాన్ని శతచంద్రం అంటే 100 చంద్రుళ్ళు అని అర్థం. 100 చంద్రులు ఎక్కడ? నభస్థలం. నభ అంటే ఆకాశంలో. ఆకాశంలో 100 చంద్రుళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. సో 100 చంద్రులు ఉండరు అని మనకు తెలుసు. కాబట్టి దాన్ని ఎలా పూరించాలి అంటే అప్పుడు దానికి ఈ శ్లోకం చెప్తున్నాడు. దామోదర కరాఘాత విఫలీకృత చేతస దృష్టం చానూర మల్లేన శతచంద్రం నభస్థలం. సో పైన ఉన్నటువంటి మొత్తం ఆ పాదాలు 2 కూడా ఒక సమస్త పదమే. అందుకనే మధ్యలో డాష్లు ఇచ్చారు. ఆ డాష్లు ఇస్తే అర్థం ఏంటంటే అది మొత్తం ఒకటే పదం. పద విభాగం చేయడానికి ఏం లేదు అక్కడ. ఒకటే పదం ఏంటంటే దామోదర కరాఘాత విఫలీకృత చేతస అంటే దామోదరుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు చేత కరాఘాతం అంటే చేతితోటి చేసినటువంటి ఆ ఘాతం దెబ్బ ఏదైతే ఉందో అది ఏం చేసింది? విఫలీకృత చేతస అంటే అతని దిమ్మ తిరిగిపోయేట్టు చేసింది. అంటే దెబ్బ కొడితే గనక మనం అంటాం కదా దిమ్మ తిరిగిందని. అట్లా ఆ కృష్ణుడి యొక్క దెబ్బతోటి అతనికి తల తిరిగినట్టుగా అయింది. చేతసహ అంటే తల అని చెప్పచ్చు ఇక్కడ. సో ఆ తల విఫలీకృతం అంటే ఏమీ అర్థం కాకుండా అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం. సో అలా దిమ్మ తిరిగినట్టు అయిపోయి తల తిరిగినట్టు అయింది. అప్పుడు ఏమైంది? దృష్టం చాణూర మల్లేన ఆ చానూర మల్లుడు అని అతని చేత చూడబడింది. ఏంటి చూడబడింది? శతచంద్రం నభస్థలం ఆకాశంలో 100 చంద్రుళ్ళు ఉన్నట్టుగా అతనికి కనిపించింది. అంటే ఆ కృష్ణుడు కొట్టినటువంటి దెబ్బ వల్ల అతనికి తల తిరిగి ఆకాశంలో 100 చంద్రుళ్ళు కనిపించినాయి. మనం అంటాం కదా కొడితే నక్షత్రాలు కనిపిస్తాయని. సేమ్ అలాంటిదే ఇది కూడాను. ఓకే, కొట్టినందువల్ల అతనికి ఆకాశంలో అంత 100 చంద్రుళ్ళు కనిపించినాయి. అవగతంవా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే. సో ఎవరు మాట్లాడలేదంటే క్లాస్‌లో ఎవరు లేరని అర్థమా? లేకపోతే అవగతం మేడం. అర్థమా? అర్థమైందా? అవగతం మేడం. ఇప్పటికిప్పుడు ఇలా అర్థమైనట్టు కనిపిస్తుంది కానీ అండి మళ్ళా మేము తర్వాత అనేసరికి మళ్ళా కొత్తగా అందుకని ఆలోచిస్తున్నానండి. పర్వాలేదు. అంటే ఒక్కొక్కసారి వినంగానే కూడా డౌట్ రావచ్చు. ఒక్కొక్కసారి ఇంకోసారి చదివిన తర్వాత డౌట్ రావచ్చు. ఇంకోసారి 2 సార్లు చదివిన తర్వాత రావచ్చు. ఊరికనే అడుగుతాను జస్ట్ అలర్ట్ చేయడానికి. అందరూ ఉన్నారా లేదా క్లాస్‌లో. లేదండి ఆలోచిస్తున్నానండి. ఇది ఏంటి ఇప్పటికిప్పుడు బాగుందండి. ఇలా మీరు చెప్తే వినడానికి చాలా బాగుంది. ఓకే. సో ఓకే. అసలు నెక్స్ట్ క్లాస్ వదిలిపెట్టిపోయే అవకాశం లేదు మేడం. చెప్తున్న కొద్దీ ఇక్షురసం లాగా అలా తెలుస్తోంది దాని మాధుర్యం. కరెక్ట్. యెస్. అంటే కొంచెం అలర్ట్ చేయాలి కాబట్టి మధ్య మధ్యలో నెక్స్ట్ సుభాషితం వచ్చేసి త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం పరస్పర వియుక్తు విత్య త్యాగౌ విడంబన. సో ఇంకొకసారి చదువుతానండి. త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్త త్యాగౌ విడంబన అంటాడు. సో ఇక్కడ పద విభాగం ఈజీనే. త్యాగో గుణో దగ్గర త్యాగః గుణః అక్కడ విసర్గస్య ఉకారము. గుణో విత్తవతాం దగ్గర కూడా అక్కడ కూడా గుణో అంటే అక్కడ గుణః అది. సో కాబట్టి అక్కడ కూడా విసర్గస్య ఉకారము. తర్వాత విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు ఇంకెక్కడా లేదు పద విభాగం. అన్నీ కూడా స్ట్రైట్ వర్డ్స్. ఓన్లీ త్యాగో గుణో అక్కడ మాత్రమే త్యాగః గుణః అని ఉంది. సో ఏమంటున్నాడు అంటే విత్తవతాం గుణః త్యాగః అని ఆ అన్వయం ఎలా చేసుకోవాలంటే విత్తవతాం గుణః త్యాగః. విత్తవతాం అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. రిచ్ పీపుల్. విత్తము అంటే ధనము అని కదా. వతాం అంటే
విత్తవత్ అంటే ధనం ఉన్నటువంటి వాడు. విత్తవతాం ధనం ఉన్నటువంటి వాళ్ళకి గుణం ఏమిటి? మంచి గుణం ఏమవ్వాలి అంటే త్యాగము అవ్వాలి. సో విత్తవతాం గుణః త్యాగః. సో డబ్బులున్నటువంటి వాళ్ళ యొక్క గుణము త్యాగము అవ్వాలి అని చెప్తున్నాడు. అంటే డబ్బులు ఉండడమే కాదు, దాన్ని ఎవరికైనా ఇచ్చే గుణం ఉండడం. త్యాగం అంటే ఇచ్చే గుణం ఉండడం అన్నది ఒక మంచి గుణం అని చెప్తున్నాడు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం చెప్తున్నాడంటే త్యాగవతాం గుణః విత్తం. సో త్యాగవతాం గుణః విత్తం. సో త్యాగవతాం అంటే ఇక్కడ ఎవరికైతే ఇచ్చేటటువంటి మనసుందో వారు. సో ఎవరికైతే ఇచ్చేటటువంటి మనసుందో వారికి గుణం ఏమిటి? విత్తం, డబ్బులు ఉండడం. సో నాకు త్యాగ గుణం ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేకపోతే నేనేమి ఇవ్వలేను. ఓకే. సో కాబట్టి నా దగ్గర అంతో ఇంతో డబ్బులు ఉంటేనే నేను దాన్ని త్యాగం చేయగలను. కాబట్టి త్యాగవతాం గుణః విత్తం. సో త్యాగం చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండడం అన్నది జరగాలి. సో ఈ రెండు పరస్పరం విరుద్ధం లాంటివి. కాబట్టి ఏమంటున్నాడు రెండో లైన్‌లో పరస్పర వియుక్తౌతు విత్య త్యాగో విడంబన. అంటే ఈ రెండు కూడా ఎలా అంటే డబ్బులు ఉండడము, అలాగే త్యాగం అనేటటువంటి గుణం ఉండడం అన్నవి రెండు కూడా పరస్పరం విరుద్ధమైనటువంటివి. రెండు కూడా ఒకరి దగ్గర ఉండవు. అలా విత్య త్యాగో విడంబన ఇట్లా ఉంటే కనుక అది చాలా విడంబన అంటే ఆశ్చర్యకరమైనటువంటిది అన్నారు. సో ఈ డబ్బులు ఉండి ఇచ్చే గుణము ఉండి అదొక ఇదైతే, ఇచ్చే గుణం ఉన్న వాడికి డబ్బులు ఉండడం కూడా ఒక విడంబన. అంటే అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్తున్నాడు. ఇక్కడ విడంబన అంటే వెక్కిరింత అని ఇచ్చాడండి. ఐరానిక్, కాంట్రడిక్టరీ. అంటే ఆశ్చర్యకరమైనది అనే కదా విడంబన అంటే. ఇది ఇలా జరగదు అని చెప్పడం. అంటే విడ్డూరము అలా. అంటే ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదని మీనింగ్. ఏంటండి ఆదిలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు? విడ్డూరము వింత అంటాం కదండి. విడ్డూరము, వింత, ఆశ్చర్యము ఏదైనా తీసుకోవచ్చు దానికి మీనింగ్. ఐరానికల్ అని ఇంగ్లీష్‌లో ఇచ్చాడు. సో తెలుగులో ఇచ్చాడు వెక్కిరింత. వెక్కిరింత. అంటే వెక్కిరింత అని అది కొంచెం వేరేగా ఉంది. నెగెటివ్‌గా ఉంది. బట్ వెక్కిరింత అని కాదు. బట్ అది ఆశ్చర్యకరమైనది తీసుకోవచ్చు అంతే. అంటే అసంభవం. అసంభవం అయితే కాదది. అసంభవం కాదు. యూజువల్లీ అలా జరగదు. చాలా తక్కువగా చూస్తాం అలా మనం. జనరల్‌గా అలా ఉండదు. ఆ? జనరల్‌గా అలా ఉండదు. జనరల్‌గా అరుదుగా ఉంటుంది అని చెప్పొచ్చు. అరుదుగా ఉంటుంది. అరుదుగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే. తర్వాతది కూడా చాలా మంచి సుభాషితం ఇది. చాలా ఆలోచింపజేసేటటువంటి సుభాషితం ఇది. సో న సా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా నా తే యే న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్యచ్చలనాను విద్ధం. సో ఇంకొకసారి చదువుతాను. న సా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా న తే యే న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తత్ యచ్చలనాను విద్ధం. సో పద విభాగం చూస్తే గనక మొదటి లైన్ న సా సభా యత్ర న సంతి వృద్ధా. సో ఇందులో ఏమి పద విభాగానికి ఏం లేదు. ఓకే. నెక్స్ట్ లైన్‌లో వృద్ధా న ఉంది కదా. సో అక్కడ వృద్ధాః అక్కడ విసర్గస్య లోపం జరిగింది. వృద్ధాః న తే యే న వదంతి ధర్మం. నెక్స్ట్ లైన్‌లో ధర్మో న ఉంది కాబట్టి ధర్మః న అక్కడ కూడా విసర్గస్య ఉకార సంధి అయింది. ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న. సో లాస్ట్ వర్డ్‌లో చూస్తే గనక తత్ యత్ అని 2 ఉన్నాయి. తత్ యత్ అక్కడ 2 సంధులు జరిగినాయి. ఒకటి తత్ యత్ దగ్గర అక్కడ తర్వాత యత్ చలనాను వృద్ధిం దగ్గర కూడా సంధి జరిగింది. కాబట్టి తత్ యత్ చలనాను విద్ధం అని పద విభాగం. సో ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే వృద్ధులు ఎలా ఉండాలి,
అలాగే సభ ఎలా ఉండాలి, సభలో ఉన్నటువంటి వృద్ధులు ఎలా ఉండాలి, ఆ వృద్ధులు పలికేటటువంటి వచనాలు ఎలా ఉండాలి, ఆ వచనాల్లో సత్యం ఎలా ఉండాలి, అసలు సత్యం అంటే ఎలా ఉండాలి అన్నది చెప్తున్నాడనమాట. సో, అది చెప్తూ వస్తూ న స సభ ఎత్ర న సంతి వృద్ధాః. సో, అది ఏమంటున్నాడు? ఎత్ర వృద్ధాః న సంతి సా న సభ. సో, ఏ సభలో అయితే వృద్ధులు ఉండరో అది సభ కాదు అని చెప్తున్నాడు. అంటే ఏదైనా ఒక సభ జరుగుతోంది అంటే అందులో వృద్ధులు ఉండాలి. సో, ఇక్కడ వృద్ధులు అంటే వృద్ధుల డెఫినేషన్ ఏంటి అంటే మనం చెప్పలేము. వయోవృద్ధులా లేకపోతే జ్ఞాన వృద్ధులా అన్నది డిపెండ్స్. ఓకే. సో, కాబట్టి ఏ సభలో అయినా గనుక వృద్ధులు అనేవాళ్ళు లేకపోతే గనుక అది సభ కానే కాదు అని చెప్తున్నాడు. సో, రెండో లైన్‌లో వృద్ధాః న తే ఏ న వదంతి ధర్మం. సో, వాడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఏ న వదంతి ధర్మం తేన వృద్ధాః అని అన్వయం. కాబట్టి ఎవరైతే వృద్ధులు ధర్మాన్ని చెప్పరో వాళ్ళు వృద్ధులు కారు. సో, సభలో వృద్ధులు ఉండాలి. ఆ వృద్ధులు ధర్మం చెప్పాలి. కానీ ఒక సభలో వృద్ధులు లేకపోతే అది సభ కాదు. ఆ ఉన్న వృద్ధులు కూడా ధర్మం చెప్పకపోతే గనుక అది వాళ్ళు వృద్ధులు కారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ధర్మః న వై ఎత్ర నాస్తి సత్యం. సో, ఎత్ర సత్యం నాస్తి అక్కడ సహ న ధర్మః. సో, ఎక్కడైతే ధర్మం ఆ వృద్ధులు చెప్పకపోతే అది కానే కాదు. ఒకవేళ గనుక ఆ వృద్ధుల ధర్మం చెప్పినట్టయితే గనుక ఆ ధర్మం ఏముండాలి? దానిలో సత్యం ఉండాలి. ఆ సత్యం ఉంటేనే అది ధర్మం కిందకొస్తుంది. ఆ సత్యంలో ఆ ధర్మంలో గనుక సత్యం లేకపోతే అంటే ఉన్న ఆ ధర్మం వచనాల్ని గనుక తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి తోడు మరోడికి అంటారు హిందీలో. అంటే విరిచేసి గనక ఆ ధర్మాన్ని చెప్పినట్టయితే నిజం లేకుండా చెప్తే గనక అది ధర్మము కాదు. కాబట్టి ఆ చెప్పేటటువంటి ధర్మంలో కూడా సత్యం ఉండాలి. ఆ సత్యంలో కూడా ఏముండాలి లాస్ట్‌లో చెప్తున్నాడు. సత్యం న తత్ యత్ చలనాను విద్యం. ఆ సత్యం కూడా ఎలా ఉండాలి అంటే దానిలో ఎటువంటి చలనం ఉండకూడదు. అంటే హిందీలో కూడా ఛల్ కపట్ అంటారు. ఎటువంటి మోసం ఉండకూడదు. ఆ నిజం చెప్పేటప్పుడు కూడా దానిలో గనుక మోసం 0.0001% ఉన్నా సరే అది మోసం కిందే లెక్క తప్ప అది సత్యం మాత్రం కానే కాదు. సత్యం అంటే 100% ప్యూర్ ట్రూత్. 100% దాంట్లో నిజమే ఉండాలి. చాలా విధానాలుంటాయి నిజాన్ని కూడా లేకపోతే అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పడానికి చాలా విధానాలుంటాయి. కాబట్టి అలా చెప్పేటటువంటి నిజం ఏది కూడాను నిజం కాదు. దాంట్లో డిసీట్ చేయడం అంటే చీట్ చేసేటటువంటి తత్వం ఏ మాత్రం ఉన్నా సరే అది నిజమైతే కానే కాదు అని చెప్తున్నాడు. కాబట్టి సభలో వృద్ధులు ఉండాలి. ఆ వృద్ధులు ధర్మం మాట్లాడాలి. ఆ ధర్మంలో సత్యం ఉండాలి. సత్యంలో ఎటువంటి మోసము ఉండకూడదు అని చెప్తున్నాడు. అల్టిమేట్‌లీ ఏంటంటే వృద్ధులు ధర్మమైనటువంటి సత్యం చెప్పాలి. ఆ సత్యము మోసం పూరితంగా ఉండకూడదు అని. ఓకే. సో, ఈ సుభాషితం యొక్క అర్థం అది. చాలా సింపుల్‌గా ఉన్నట్టుంటుంది. కానీ చాలా డీప్ మీనింగ్ ఉంది దీంట్లో. అవగతమ్మా? అవగతమ్మా. ఈ వై అన్న రూపం ఏంటమ్మా? వై అంటే యాక్చువల్‌గా అది లైన్ ఫిల్లర్ అని కూడా చెప్పొచ్చండి. సూచనలాగా. జస్ట్ లైన్ ఫిల్లర్స్ ఉంటాయి కొన్ని. ఒక్కొక్కసారి అవి కూడా వాడతారు. వై అంటే స్పెషల్‌గా అర్థం ఏంటి అని నేను చెప్పలేను. తూచా పెట్టినట్టు. తూచాలు ఫిలప్ చేస్తాం. చాలు ఫిలప్ చేసినట్టుగా వై అని పెట్టొచ్చు. అలా చేయొచ్చు. లైన్ ఫిల్లర్స్. ఓకే. సో, ఇక్కడితో ఆపనా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? అన్వయ క్రమం చెప్పేయమంటారా? లేతే చెప్పేనా? చెప్పండి. ఓకే. చెప్పండి.
సో లెసన్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో ఎక్సర్‌సైజ్, డౌట్స్ తీసుకోవచ్చు. 4 వరకు చెప్తానండి. 4 తర్వాత వాక్యాలు చూద్దాం అనుకున్నాం కాబట్టి వాక్యాలు చూద్దాం తర్వాత. నెక్స్ట్ అన్వయ క్రమంలో సహ ఓకే. సో 2 నెక్స్ట్ క్లాస్‌లో చెప్తానండి. ఫైన్. నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం. వాక్యాలు చూద్దాం. అంటే 2 ఉన్నాయి కదా! ఎక్కువసేపు పట్టదు అందుకని. క్షమ్యతాం మేడం. చెప్పండి. కొంచెం పని ఉంది మేడం. పర్మిషన్ కావాలి. పర్వాలేదు వెళ్ళండి మీరు. థ్యాంక్ యూ మేడం. పర్వాలేదు. ఓకే. మీరు వీడియో వినొచ్చు క్లాస్ వినాలంటే. ఓకే. క్లాస్ లో నేను యూట్యూబ్ వింటాను మేడం. ఓకే. వినండి పర్వాలేదు. నో ప్రాబ్లమ్. మీరు వాక్యాలు మిస్ అవుతారు అంతే. అది కూడా వినండి క్లాస్ రికార్డింగ్‌లో ఉంటుంది. మహోదయ పాధాతు నాకు గుర్తుందండి. నేను చూస్తున్నాను. పైకి వెళ్తాను. నాకు గుర్తుంది. జస్ట్ ఓన్లీ డేట్ దగ్గరికెళ్తున్నా. ఓకే. ఫస్ట్ పాధాతువు హిమశ్రీ గారు రాశారు. సో జస్ట్ వాక్యం చదువుతానండి. మీకే అర్థమవుతుంది కరెక్టో కాదో. సింపుల్ గానే రాశారు. సో ఈజీగానే ఉన్నాయి వాక్యాలు. సో పిబతికి బాలక క్షీరం పిబతి కరెక్టేనా? కరెక్టే నెక్స్ట్ పీయతే కర్మణి ప్రయోగము జనకేన ఛాయం పీయతే. దట్ షుడ్ బి ఛాయాం అనుకున్నాను నేను. ఛాయం కరెక్టే మాస్కులైనా ఫెమినైనా అది చెక్ చేయాలండి. నేను కూడా చేయాలి. ఒకవేళ అది ఛాయం అయితే కనుక నపుంసకలింగం అని తీసుకోవాలి. కాబట్టి దాని కరెక్టే అని నేను అనుకున్నాను. అంటే ఇవి చాయ్, కాఫీ ఇవన్నీ మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి పదాలే కాబట్టి ఛాయం అని తీసుకోవచ్చు. శ్రీలత we can Okay. take ఛాయం. ఓకే. సో ఇట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాస్ నపుంసకలింగం వర్డ్ ఛాయం, సో ఇట్ ఈస్ ద కర్మ పదం ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ జనకేన ఛాయం పీయతే. ఓకే. నెక్స్ట్ పాస్యతి జనకః సార్ధనవవాదనే కాఫీ పాస్యతి. ఓకే. హిమశ్రీ ఉన్నారా మీరు క్లాస్‌లో? హిమశ్రీ. ఓకే. తను లేదనుకుంటాను క్లాస్‌లో. సో ఇక్కడ తను సార్ధ అన్న స్పెల్లింగ్ తప్పు అక్కడ. సా అ థ రాసింది. ఆ ఉండకూడదు. అర్థ కూడా కాదు. అది ధ. త థ ద ధ ఉండాలి. సార్ధ. ఓకే. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అక్కడ. జనకః సార్ధ నవవాదనే కాఫీం పాస్యతి అనాలి. కాఫీ అన్నది అక్కడ కర్తగా కనిపిస్తోంది కాబట్టి కర్మపదం రావాలి కాబట్టి కాఫీం పాస్యతి అని రాయాలి. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు పాతవ్యంకి ఆవిడ రుగ్నాయ ఔషధం పాతవ్యం అని రాశారు. కరెక్టే అనిపిస్తుంది. అనిపించకూడదు. కరెక్టా కాదా అనాలి అంతే. అనిపిస్తే ఎట్లా సంస్కృతం ఇది. అనిపించకూడదు. చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పాలి. రుగ్నాయ అది కరెక్టా కాదా ముందర చెప్పండి. రుగ్నాయ అన్నది ఏ విభక్తి? కరెక్టే మేడం. నేను అడిగినప్పుడు చెప్పండి. ఓకే. లక్ష్మీ కుమారి గారిని అడిగాను. రుగ్నాయ ఏ విభక్తి? చతుర్థి. సో చతుర్థి రావాలా అక్కడ? ఏం రావాలి? కర్త ఏ దీంట్లో రావాలి? 9th లెసన్‌లోకి వచ్చాం. ఇవాళ కూడా కర్మణి ప్రయోగం చెప్పాను. కర్త ఏ విభక్తిలో ఉండాలి? తృతీయ. ప్రథమ విభక్తి. కర్త కర్మణిలో కర్త ఎందులో ఉండాలి? తృతీయలో ఉండాలి. కాబట్టి ఏం రావాలి? సో ఏం రావాలి? రుగ్నః రామః. రామఃకి తృతీయ ఏంటి? రాజేశ్వరి గారు మీరు చెప్పండి.
రుగ్ణేన రుగ్నేన ఔషధం పాతవ్యం. రుగ్నేన ఆమేణ లాగా రుగ్నేన ఔషధం పాతవ్యం. నెక్స్ట్ పానీయంకి తేన తక్రం పానీయం అని రాశారు. శ్రీదేవి గారు కరెక్టా కదా ఇది? కరెక్టే అండి. కరెక్టే. సో తేన తృతీయ, తక్రం అంటే బటర్ మిల్క్, పానీయం అని రాశారు. సమ్యక్ ఉత్తమం. నెక్స్ట్ పీతకి రాయలేదు. పీతాకి త్వయా లేకపోతే తయా కాఫీ పీతా అని రాశారు. కరెక్టేనా సుధా గారు? కరెక్ట్ అండి. కరెక్ట్. సమ్యక్. సో తయా కాఫీ పీతా రాశారు. ఆదిలక్ష్మి గారు పీతంకి సునికేన క్షీరం పీతం. కరెక్టేనండి. కరెక్ట్. సమ్యక్ ఉత్తమం. సాయి పీతవాన్ కి సహ ఆమ్ర ఫలరసం పీతవాన్. సాయి మహోదయ కరెక్టే మహోదయ. సమ్యక్. కే శ్రీలత పీతవతికి సా నారికేళ జలం పీతవతి. శ్రీలత శుద్ధం మహోదయ. సమ్యక్ ఉత్తమం. శుద్ధమేవ. పద్మజ పోటు మహోదయ పిబన్ బాలకః జలం పిబన్ సంభాషణం కరోతి. శుద్ధమేవ. సమ్యక్. సౌజన్య పిబంతి బాలికా క్షీరం పిబంతి పాఠనం కరోతి. కరెక్టే మేడం. శుద్ధమేవ. సమ్యక్ ఉత్తమం. హిమబిందు పీత్వా ఛాత్రః ఫలరసం పీత్వా క్రీడతి. హిమబిందు శుద్ధం మేడం. శుద్ధమేవ. శుభలక్ష్మి మహోదయ ఆపీయ ఫలరసం ఆపీయ సర్వేషాం ఆరోగ్యదాయకం అని రాశారు. సర్వాసాం ఆరోగ్యదాయకం. సర్వానాం అనుకుంటా. అది కాదండి, ఒక్క నిమిషం ఆవిడ చెప్పనండి. శుభలక్ష్మి గారు చెప్పండి, ఇందులో ఏంటి తప్పు ఉంది? సెంటెన్స్ అయితే కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఫస్ట్. కాదు, అది మాత్రం కరెక్ట్ కాదు అది. సో సో ఫలరసం ఆపీయ సహ క్రీడతి పఠతి ఏదన్నా రాయించుకోవచ్చు. ఉత్తమం. సమ్యక్. సో కాబట్టి ఫలరసం ఆపీయ అంటే తాగిన తర్వాత అంటున్నాం. సో ఫలరసం తాగిన తర్వాత వాడు ఆడాడనో లేకపోతే వాడు ఆడుతున్నారనో ఏదైనా రావాలి తప్ప సర్వేషాం ఆరోగ్యదాయకం అనేది సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్. కాబట్టి అక్కడ కరెక్ట్ చేసుకోండి అందరూ. ఫలరసం ఆపీయ బాలకః క్రీడతి అని చెప్పచ్చు. మేడం అంటే అది తాగిన తర్వాత ఆరోగ్యంగా ఉంటారు అన్నది కూడా కొంచెం వాడు అక్కడ వాక్యం సరిగ్గా లేదు సౌజన్య. కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ చేసి నాకు రాసి పంపించండి. ఓకే, హౌ ఇట్ ఈస్ టు బి కరెక్టెడ్ రాసి పంపించండి. నెక్స్ట్ లాస్ట్ పాతుం పితామహః చాయం పాతుం ఇచ్చతి. ఉమా శుద్ధం వా అశుద్ధం వా? కరెక్ట్ అండి. శుద్ధం. శుద్ధమేవ. చాయం పాతుం పితామహః ఇచ్చతి. సమ్యక్. సో పాధాతు అయిపోయింది. ఆ తర్వాత నింద ధాతు. పాధాతు అనేది సకర్మక ధాతువే కాబట్టి కర్మపదం ఉంటుంది. అండ్ అలాగే నింద ధాతువు కూడా సకర్మక ధాతువే. సో దీంట్లో రాసినటువంటి వాక్యాలు మొదటిది కనీసం అండి సో నిందతిలో ఫస్ట్ది జనకః సేవకం నిందతి. రాజీ మహోదయ వాక్యం శుద్ధమా అశుద్ధం వా? శుద్ధం మహోదయ. శుద్ధమేవ. సమ్యక్. నెక్స్ట్ శ్రీలత మహోదయ నింద్యతే ఉందండి. వాక్యం చదవండి, నాకు కనిపించట్లేదు. రామేణ బాలకః నింద్యతే. శుద్ధం వా అశుద్ధం వా? శుద్ధం. శుద్ధమేవ. సమ్యక్ ఉత్తమం. రమా నెక్స్ట్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? నిందిష్యతి. నిందిష్యతి. శ్వః జనకః తాం నిందిష్యతి. శుద్ధం వా అశుద్ధం వా? జనకః శుద్ధమే మ్యామ్.
శుద్ధమేవ సమ్యక్. శ్వః జనకః తాం నిందిష్యతి. ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్ హిమశ్రీ. హిమశ్రీ ఓకే, లేనట్టుంది. ప్రసాద్ రావు గారు నెక్స్ట్ వాక్యం నాకు నిందితవ్యం. నిందితవ్యం. ఆరక్షకేన చోరాః నిందితవ్యం. ఓకే, కరెక్టా కాదా? చోరాః కాదండి, చోరాః నిందితవ్యాః. సమ్యక్, ఉత్తమం. సో చోరాహ అన్నది బహువచనం కాబట్టి అక్కడ నిందితవ్యం రాకూడదు, నిందితవ్యాహ అని రావాలి. రాజశ్రీ గారు కరెక్ట్ చేసుకోండి. అందరూ కూడా అక్కడ మిస్టేక్ ఉంది. ఆ తర్వాత నిందితవ్యాః. చోరాహ ఉంది కదా, కాబట్టి నిందితవ్యాహ. మిగతా వాక్యం కరెక్టే. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్ది నిందనీయం. మయా చాలకః నిందనీయం. ఇక్కడ కూడా అదే మిస్టేక్ చేశానండి. మీకు అర్థమవుతుంది, ఉండండి ఒక నిమిషం. లక్ష్మీ కుమారి గారు చెప్పండి. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్. మయా చాలకః నిందనీయః అన్నారు. నిందనీయః. చాలకః ఉంది కదా, కాబట్టి నిందనీయః. ఓకే, మీరే చెప్పండి రాజశ్రీ గారు. నిందితః. మయా సహ నిందితః. కరెక్టేనండి. సమ్యక్, ఉత్తమం, కరెక్టే. శ్రీదేవి గారు నిందిత. సీతయా లతా నిందిత. కరెక్ట్, సమ్యక్, ఉత్తమం. సుధ గారు నిందితం. తయా అహం నిందితం. సుధ గారు. సమ్యక్. తయా అహం నిందితం. ఓకే, ఆదిలక్ష్మి గారు నిందితవాన్. శిక్షకః ఛాత్రం నిందితవాన్. శుద్ధం అండి. శుద్ధమేవ. రాజేశ్వరి గారు అక్కడ ఛాత్రం దగ్గర చా కాదది ఛా, ఒత్తు ఛా. అక్కడ స్పెల్లింగ్ ఉంది, కరెక్ట్ చేస్తాను. అది నేను పంపేసిన తర్వాత చూశానండి, పంపేశానని ఊరుకో, తర్వాత తెలుసుకున్నానండి. నో ప్రాబ్లం అండి. సాయి కుమార్ నెక్స్ట్ నిందితవాన్. శిక్షక. ఓకే, ఇది అయిపోయింది కదా. నిందితవతి. సీత తస్యాహ పుత్రికాం నిందితవతి. సాయి. సీత తస్యాం పుత్రిక నిందితవతి. శుద్ధం మహోదయ. శుద్ధమేవ, సమ్యక్. తస్యాహ పుత్రికాం, ఆమె యొక్క పుత్రికని నిందించింది అని. సో కరెక్టే అది. కే శ్రీలత నెక్స్ట్ అదే లైన్ లో ఇంకో వాక్యం రాశారు. మాతా పుత్రికాం నిందితవతి. శుద్ధమేవ. పద్మజ పోటు నిందన్. భిక్షుకః నిందన్ గచ్చతి. శుద్ధం. ఇక్కడ కూడా రాజశ్రీ గారు భిక్షుకఃలో భ ఉండాలి, బ కాదు. స్పెల్లింగ్ మిస్టేక్. భిక్షుకః. సౌజన్య. నెక్స్ట్ వన్ నిందంతి. మమ జనని సదా నిందంతి భవతి. కరెక్టే మేడం. కరెక్టే, సమ్యకేవ. హిమబిందు. భవతి అనొచ్చు అని అవసరం లేదా? అనొచ్చు. అంటే సరిపోతుంది. లేదు, కంప్లీట్ చేయాలి క్రియాపదంతో. అది నిందంతి అన్నది క్రియాపదం కాదు, కృదంతం. అది ఏ కృదంతంతో కూడా వాక్యం పూర్తవదు, అక్కడ క్రియాపదం తప్పకుండా ఉండాల్సిందే. ఓకే, నార్మల్లీ మనం గతవాన్ గతవతి వీటికి క్రియాపదాలు వాడటం లేదు, వాటిల్నే క్రియాపదాలుగా వాడుతున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్ లో. కానీ నిందంతి అన్నది ఇది కంటిన్యూస్ చేస్తూ అని అర్థం. చేస్తూ ఏంటి, ఉన్నదే, ఉన్నాడా, లేకపోతే ఉంటాడా. సో ఏదో క్రియాపదం ఉండాలి కాబట్టి అస్తి అని కానీ భవతి అని కానీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, సో నిందిత్వా. దుష్ట నిందిత్వా ఆనందం అనుభవతి. ఎవరిని అడిగాను? హిమబిందు. చెప్పండి. దృష్ట నిందిత్వా ఆనందం అనుభవతి. అనుభవతి అన్న వర్డ్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకు కాదు? అనుభవ. మీరు చూడాల్సింది నిందిత్వ అన్న వర్డ్ కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్. అది
వాక్యం కరెక్ట్ గా ఉందా? దానికి అనుభవతి కరెక్ట్ గా పడిందా లేదా డౌట్ వస్తుంది. ఓకే, శుభలక్ష్మి గారు మీరు చెప్పండి. కరెక్టే ఇది. అనుభవతి అంటే భవతి అను అను అన్న ఉపసర్గ తగిలి క్రియాపదమే, అనుభవించడం అని అర్థం. సో దుష్టుడు అనేటువంటి వాడు నిందించి ఆనందాన్ని పొందుతున్నాడు అని, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సారీ మేడం, నేను ఇది దృష్ట అని చదివాను. దుష్ట అందుకని ఏంటబ్బా అని ఇందాక నుంచి దుష్ట నిందిత్వ ఆనందం. నౌ ఐ గాట్ ఇట్. నేను తప్పు చదివాను, సారీ మేడం. ఉమా నెక్స్ట్ వన్. స్వామి సేవకః సన్నింద్య తాడయతి. ఉమా కరెక్ట్ అండి. ఎలా కరెక్ట్? ఇందులో కర్త ఏది? కర్త అండి. స్వామి సేవకః సానింద సారీ క్రియ అది కాదు, స్వామి అనేది కర్త అండి. మరి సేవకః అన్నది ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ అయితే ఏం రావాలి అక్కడ? అది సేవకం. సేవకం వస్తుంది. కరెక్ట్. సో స్వామి సేవకం సన్నింద్య తాడయతి. స్వామి సేవకుణ్ణి నిందించి కొట్టాడు అని. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఈ త్వా ప్రత్యంత కానీ లెప్పు ప్రత్యంత కానీ వాడినప్పుడు దానికి వచ్చేటటువంటి కర్మపదం, సో అది కృదంత పదమైనా సరే దానికి ఒక కర్మపదం అంటూ ఉంటుంది. కాబట్టి ఆ కర్మపదం కూడా కర్మపదంగానే రావాలి, సేవకః అని రాకూడదు. సేవకం నిందిత్వా, సేవకం ఏంటిది సన్నింద్య అని ద్వితీయలోనే రావాలన్నమాట. ద్వితీయలోనే రావాలి. ఎవరిని నిందించి? సేవకం నిందిత్వా అని రావాలి. కాబట్టి అలాగే పుస్తకం పఠిత్వా, శ్లోకం పఠిత్వా, గానం గాయతి అలా. కాబట్టి ఈ త్వా కానీ లెప్పు కానీ వాడినప్పుడు కూడా కర్మపదం ద్వితీయలోనే, దాని కర్మపదం. కాబట్టి ఒక వాక్యంలో ఒక మెయిన్ ప్రధాన క్రియ ఉంటుంది, ఆ క్రియకి కర్మపదం వేరే ఉండొచ్చు. అలాగే ఈ అప్రధాన క్రియ ఏదైతే ఉందో అంటే కృదంత రూపాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని వాడినప్పుడు వాటి కర్మపదం వేరే ఉంటుంది మళ్ళీ. ఓకే, సో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ ఆపాము? నిందితుం సహ నిందితుం యోగ్యః. రాజీ. శుద్ధం మహోదయ. కథం శుద్ధం? సహ నిందితుం యోగ్యః. నిందితుం సహ నిందితుం యోగ్యః. ఓహో, నిందితుం కి యోగ్యం రావాలి మహోదయ. ఇక్కడ యోగ్యం రావాలా అసలు? ఓకే, ఎవరైతే వాక్యాన్ని రచించారో నేను ఏమనుకున్నాను, నేను తెలుగులో ఏమనుకున్నానంటేనండి, వాడు నిందించడానికి యోగ్యుడు అనుకున్నాను. దాన్ని సంస్కృతంలో సహ నిందితుం యోగ్య అని రాసేసాను. సో ఓకే, అతను నిందింపబడడానికి యోగ్యుడా లేకపోతే నిందించడానికి యోగ్యుడా? నిందించడానికి. ఓకే, సో యాక్చువల్ గా అంత కాంప్లికేటెడ్ చేసుకోకండి. నిందితుం, సో అతను నిందించడానికి ఏం చేస్తాడు? సహ నిందితుం ఇచ్చతి. సహ సర్వాన్ జనాన్ నిందితుం ఇచ్చతి. అతను అందరి జనుల్ని నిందించడం ఇష్టపడతాడు అని రాయొచ్చు. వాడు నిందించబడడానికి యోగ్యుడు, వాడు అలాంటోడు అని చెప్పడానికి ఎలా రాయాలండి? కర్మణిలోకి వెళ్ళిపోవాలి కదా. కర్మణిలోకి వెళ్ళాలా లేకపోతే నిందించబడడానికి యోగ్యుడు అది అలా అనుకుని వాడాలండి. కాబట్టి నిచ్ అంటే మళ్ళీ
నిందతికి నిచ్చేంటో చూడాలి. సో పర్వాలేదండి పఠతి ఇది పాఠయతి అని ఎలా ఉంటుందో అలా నిందతి దాని నింద మేడం నిందమానాహన నిందమానాహ నిందమానా పరస్మైపదిని. పరస్మైపదిలోనే నిందతి అన్నది పరస్మైపదే కాబట్టి మాన నిందితవ్యం నిందనీయం. ఏమండి నిందితవ్యం నిందనీయం ఏదైనా వాడుకోవచ్చండి. ఇందాక మీరు రాసినట్టుగానే తేన సహ నిందనీయ వేరే అతని చేత అతను నిందింపబడాలి అని రాస్తున్నారు మీరు. అలా కూడా కర్మణిలో వాడచ్చు. అది ఈజీ యాక్చువల్లీ. సహ నిందితుం ఇచ్చతి ఇది మంచి పదమే అన్నమాట. ఏమండి సహ నిందితుం ఇచ్చతి. అలా కూడా రాయొచ్చు. సహ అంటే ఎవరిని నిందించడానికి ఇష్టపడుతున్నాడో అది రాయాలి కదా. రామం నిందితుం ఇచ్చతి, లేకపోతే సహ సీతాం నిందితుం, లేకపోతే జనరల్ గా రాయాలంటే సహ సర్వాన్ జనాన్ నిందితుం ఇచ్చతి, అందరి జనుల్ని నిందించడానికి ఇష్టపడతాడు అని రాయొచ్చు. సర్వాన్ జనాన్ నిందితుం ఇచ్చతి. నేను ఇలా రాసానండి దానికి సెంటెన్స్. కరెక్ట్ మీ ఇఫ్ ఉన్మత్తః నిందితుం సదా సిద్ధః. అలా కూడా రాయొచ్చు. ఉన్మత్తః నిందితుం సదా సిద్ధః. ఓకే, కరెక్టే, అది కరెక్ట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇవాళ ఈ 2 అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ క్లాస్లో శ్రీదేవి గారు రాసినటువంటి ఖాద్ తిను అనే ఆ ధాతువు, తర్వాత ప్రసాదరావు గారు రాసినటువంటి నీ ధాతువు కూడా ఈ రెండు నమ్యత మహోదయ చెప్పండి. హిమశ్రీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ వాక్యం చదివేస్తాం. భోజనానికి వస్తే వెళ్ళాను మేడం ఆయన, అందుకని నేను వినలేదు మేడం. పాదాతు కరెక్టే రాసానా మహోదయే? కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేశాను. మీరు క్లాస్ విన్నప్పుడు వినండి. అండ్ రైటింగ్ అప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు కూడా చెప్పాను మీకు, కొంచెం కరెక్ట్ చేసుకోండి. లాస్ట్ టైం కి ఇప్పటికి కొంచెం తగ్గాయా మేడం? తగ్గినాయి, బాగానే రాశారు. వాక్యాలన్నీ చాలా వరకు 99% కరెక్టే అండి. ఏదో ఒకటి ఇక్కడ తప్పు, చిన్న తప్ప అన్ని కరెక్ట్. రాజశ్రీ గారు కూడా అన్ని కరెక్టే రాశారు. జస్ట్ కొన్ని 1-2 స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి ఒకటి. మిస్టేక్ పర్వాలేదు. అదే. సో నెక్స్ట్ క్లాస్ లో ఆ 2 ఇప్పుడు చెప్పినటువంటి 2 ధాతువులు ఖాద్ నీ. ఖాద్ అండ్ నీ. ఓకే, ఖాద్ అన్నది సకర్మక క్రియ, నీ అన్నది ద్వికర్మక క్రియ. ఓకే, నీ అంటే నయతి. సో నీ ధాతు అనేది ద్వికర్మక క్రియ. కర్తరిలో రాసినప్పుడు 2 కర్మ పదాలు వాడండి. ఆయన ఎలా రాశారో నేను ఇంకా చదవలేదు, బట్ మీరు చదివినప్పుడు దృష్టిలో పెట్టుకోండి. కర్తరిలో ఉన్నప్పుడు 2 కర్మ పదాలు వాడచ్చు. కర్మణిలో అందులోంచి ఒకటి ప్రథమాలోకి వెళ్తుంది, ఇంకోటి వెళ్ళదు. అది ఏది అన్నది మీకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు కాబట్టి ఒక్కటే కర్మపదాన్ని తీసుకుని దాన్ని ప్రథమలోకి మార్చుకోండి. నేను నీ ధాతును పూర్తిగా సకర్మకాంతం చేశానండి. పోలేండి, మంచిది. అదైతే ఇంకా శుభం. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్? ద్వికర్మక, నో ప్రాబ్లం. ఓకే, సో ఇవాళకి ఇక్కడితో ఆపేద్దామండి. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మంగళవారం క్లాస్లో రిమైనింగ్ 9th లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ ఈ వాక్యాలు. ఓకే, ఇంకేదైనా ఎక్సర్సైజ్లో కానీ ఎందులో అయినా కానీ డౌట్స్ ఉంటే అడగండి. అలాగే సందులన్నీ చేసాం కాబట్టి సందులకు సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అన్ని మిక్స్ చేసి ఉన్నవి ఒకటి ఉంది, అది పంపిస్తాను, అది చేయండి. ఓకే, అలాగే ఇంకొక చార్ట్ చేశాను యాక్చువల్గా నేను. అందులో లట్లకారంలో ఆ రూపం ఏంటి, దానికి కర్మణి
లట్ ఏంటి, కర్మణి భూతకాలం ఏంటి, కర్మణి లోట్ ఏంటి అని ఒక చార్ట్ సుమారుగా ఒక 20-30 వరకు ఉన్నాయి క్రియాపదాలు అందులో. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అది కనుక మీరు చూసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అన్ని మనకి ఈరోజు బుక్ లో ఈరోజు ఉన్నాయి. పంపిస్తారండి. ధన్యవాదాలు మ్యామ్ దానికి. లైక్ అంటే ఐ వాజ్ లిటరలీ అంటే రాసుకుందాము అనుకుని ఉండే. లేదు రాశాను, అన్నీ నేను చేశానండి ఆల్రెడీ. సో మీకు అది పంపిస్తాను. సో అంతా చార్ట్ రూపంలోనే ఉంటుంది. అది మీరు ఒక్కటి నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయండి. చాలా దాన్ని చదివితే రిపీటెడ్గా మేబీ రోజుకి ఒకసారి 2 సార్లు బై ద ఎండ్ ఆఫ్ అంటే బిఫోర్ ద ఎగ్జామ్స్ మీకు అంతా క్లియర్ వచ్చేస్తాయి అవన్నీ. మేడం చిన్న డౌట్. చెప్పండి. ఉత్తీర్ణ ఫలితాలలో అనడానికి సంస్కృతంలో ఏమంటాం మేడం? ఉత్తీర్ణేషు ఫలితేషు. ఫలితాంశు అనొచ్చు. ఫలితాంశు. అంశు అని ఫలితాంశు అని. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కి శుభాకాంక్షలే కదా మేడం? శుభాశయాః అనొచ్చు. శుభాశయం. మ్యామ్ లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఐ హావ్ ఫ్యూ డౌట్స్. కెన్ ఐ చెప్పండి చెప్పండి. మీ గృహపాఠం చేసేసామండి. అదే గృహపాఠంలోనే క్వశ్చన్స్ ఉన్నాయి. 2 డౌట్స్ ఉన్నాయి నాకు. 5th క్వశ్చన్ 9 and 19 అండి. ఒక్క నిమిషం తీస్తానండి. మీకు ఆన్సర్స్ పెట్టలేదా నేను 8th లెసన్వి? పెట్టారు మహోదయే. ఓకే, ఏంటి క్వశ్చన్ చెప్పండి శ్రీలత. శ్రీలత ఓకే చెప్పండి. అన్మ్యూటింగ్. ఓకే. 9th క్వశ్చన్ లో త్వం కష్టాని సహస్వ అని ఉంది. ఇట్ షుడ్ బి త్వయా కష్టాని సహ్యంతం. సహ్యంతాం. సహ్యంతాం. ఐ థింక్ ఆన్సర్ లో అది తోటి నాకు డౌట్ అనిపించినట్టుందండి. ఆన్సర్ లో తప్పు ఇవ్వడం జరిగింది, కరెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఒకటి. అండ్ 19th కూడానండి. 19th ఏంటి? భవాన్ శ్లోకాన్ పఠతు ఉంది. భవతా శ్లోకాః పఠ్యంతాం. ఐ డోంట్ నో ఆన్సర్ ఎలా ఉందో, బట్ నేను అది కూడా నాకు డౌట్ లాగా అనిపించింది. 19th అవునండి. త్వం గీతాని సారీ, గీతాని శృణు, తేన గీతాని శ్రూయంతాం అవుతుంది కదా అది. త్వంకి తృతీయ ఏంటి? ఓ సారీ, నేను తప్పు రాశాను. త్వయా. త్వంకి తయ అవుతుందా అండి? త్వాం కదా అది. సారీ, త్వమ్మ. సారీ, తయ కరెక్ట్ అండి. తయ త్వయా తయా గీతాని శ్రూయంతాం కదండి. శ్రూయంతాం. శ్రూయతే కదా లట్లకారంలో. సో శ్రూయంతాం బహువచనం కాబట్టి దానికి బహువచనం శ్రూయంతాం. ఇంకా నెక్స్ట్ సెక్షన్ లో 3rd అండి. భారతస్య యశః వర్ధ్యతాం ఉంది. అది అంటే నాకు ఆ వర్బ్ వర్ధ్యతాం ఈజ్ లైక్ వృద్ధ వర్తతే ఆ వర్బ్ అండి అది. అవును, వర్ధ, అదే వర్ధతే. వర్ధ. ఓకే. 6th దాంట్లో సర్వేహి సంస్కృతేన భాషంతాం అంటే ఇక్కడ మనకి భాష్యతాం వస్తుందండి. సంస్కృతేన అన్నారు కదా, అందుకని అక్కడ డౌట్ వచ్చింది నాకు. సర్వైహి సంస్కృతేనకిన దానికి ఏం సంబంధం లేదండి.
ఓన్లీ మనం సర్వైహికి చూసుకోవాలంటే బికాస్ సంస్కృతేన ఇస్ నో ఆబ్జెక్ట్ అక్కడ. ఓకే, మనకి ఏమి సంబంధమే లేదు. కర్మపదం కానే కాదు కాబట్టి అది దానికి క్రియాపదానికి ఏమి సంబంధం లేదు. ఓకే. సో ద 9th ఈజ్ ఆల్సో సిమిలర్ అయితే. భారత మాత విశ్వే విరాజ్యత. ఓకే, ధన్యవాదం. సంస్కృతేన భాష్యంతాం అండి, భాష్యతాం అండి. భాష్యతాం. సంస్కృతేన సంస్కృతం భాష్యతాం. సంస్కృతం కాదు, సంస్కృతేన. అది మారదు, ఎందుకంటే అది తృతీయ మారదా అండి? పదం కాదు కదా. సంస్కృతేన భాష్యతాం. అలాగే భారత మాత్ర విశ్వే విరాజంతాం, విరాజ్యతాం. విరాజ్యతాం. సర్వైః కంప్యంతాం. కంప్యతామే రాయాలి కదండి కర్మపదం లేనప్పుడు. నపుంసకలింగమే రాయాలి. ఏ వాక్యం చెప్తున్నారు? 8 అండి, అదే ఆలో 8 సస్యాని కంప్యంతాం అని ఉందండి. సస్యైః ఆలో 8 8 అండి. ఆ చిత్రాన్ని వీక్షతాం అని ఉంది కదా. కాదండి, సస్యాని ఆలో 8. ఆలో 8. ఓకే, సస్యాని కంప్యంతాం. ఓకే, సస్యైః సస్యైః కంప్యంతాం అని రాశానండి. కాదు, ఇదేం రాయాలి? దత్తేషు వాక్యేషు దోషాన్ పరిహరతన. ఓకే, కావ్యాన్ని పఠ్యతాం అని ఉంటే ఓకే. సో ఇదేం మార్చక్కర్లేదు మీరు. సస్యాని ఉంది కదండి మరి. సస్యాన్ని కర్ష్యంతామని కదండి ఆవిడ అది అడుగుతున్నారు. కంప్యంతాం అని ఉంది కదా. సస్యాని సస్యైః అని ఉంది మహోదయే. అందులో పత్ర ఆన్సర్ లో ఏముంది? సస్యైః అని రాశారండి మీరు. ఓకే, సస్యైహి. సో కాబట్టి సస్యైహి అని మార్చాలి తప్ప కంప్యంతాం అన్నది మార్చక్కల. ఓకే, అది ఓన్లీ కరెక్షన్స్ చేయాలి వాక్యాల్ని. సో మీరు ఓకే, ఒక్క నిమిషం. సో సస్యాని కంప్యంతాం అని ఉంది కదా. సో సస్యాని కంప్యంతాం అని ఉండకూడదు. సస్యాని అన్నది ప్రథమాలో ఉంది. యాక్చువల్లీ ఇది కర్తరి ప్రయోగంలో ఉంటే సస్యాని కంప్యంతే అనేది వదిలేయాలండి అని ఉండే. కంప్యంతే అని లట్లకారంలో ఉండేది. సస్యైహి అని కర్మణి చేశాం కాబట్టి సస్యైహి కంప్యంతాం. సస్యానికి సస్యైహి చెయ్యాలి. తృతీయ బహువచనం చెయ్యాలి. దానికి కర్మణి పదం లేదు. కంప ధాతువుకి లేదు కదా, అది కర్మక క్రియ కాబట్టి. అలాగే అంటే సస్యాని అని ఉంచే పని అయితే కంప్యతాం కంప్యతే అని మార్చాలి. లట్లకారంలోకి మార్చాలి. అదే కనుక మీరు లోట్లోకి మార్చాలంటే ఆత్మనే కంప్యంతాం. కంప్యంతాం. యా ఉండదు, ఓన్లీ కంప్యంతాం. కంప్యంతాం ఉంది కదా. సో కంపయంతాం అవ్వాలి అప్పుడు. కంపయంతాం అంటే రాసేయాలి. పూర్తిగా రాయాలి. కంప కదా అది. సో సగం వస్తే కంప్యంతాం అని ఉంటే కర్మణి, కంపయంతాం అని ఉంటే కనుక అది కర్తరి. ఇందాక డిస్కస్ చేసిన ఒకసారి వెనక్కము. సర్వై 6 అనమాట. సర్వై సంస్కృతేన భాషంతాం. దోషం అన్నారు. దోషం అంటే భాషతాం అని రాశారు మీరు ఉత్తరం ఇచ్చారు. అది ఎట్లా వచ్చిందో భాషతాం అన్నది అక్కడ అక్కడ కర్మ అన్నది లేనే లేదు. కర్మ లేదు. సర్వై సంస్కృతేన భాషంతామని ఇచ్చాడు, మీరు భాషతాం అన్నారు. అంటే ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ ఏకవచనం అంతేనండి. అంతే, ఏమీ లేకపోతే ఏకవచనం. భాష్యతాం. భాష్యతాం కదా. భాష్యంతాం.
అప్పుడు సస్యాన్ని కంప్యంతాం దాంట్లో కూడా సస్యైహి కంప్యతాం రాయొచ్చండి. సస్యైహి కంప్యతాం రాయొచ్చు. కంప్యతాం రాయొచ్చు కదా. కంప్యతాం రాయొచ్చు. ఏకవచనం రాయొచ్చు. అక్కడ అసలు కర్మపదమే లేదు. కంపకి అకర్మక కాబట్టి అక్కడ ఏకవచనమే రాయాలి. కంప్యతాం అనే రాయాలి. ఆన్సర్స్ లో ఏమి ఇచ్చారో చూడలేదు నేను. కంప్యంతాం ఉంచేసి సర్వైహి పెట్టారండి. ఓకే. అది కూడా యాక్చువల్ గా కరెక్ట్ కాదు అది. ఓకే, సర్వే అని చేశారు. బట్ సర్వే చేసిన అది కరెక్ట్ కాదులేండి. ఓకే. అది సర్వే చేసినా కరెక్ట్ కాదన్నారు, మరి అది ఎలా రాయాలి మహోదయే? ఒక్క నిమిషం. సర్వైహి సర్వైహి సర్వే శిశుభిః సర్వం అవలోక్యంతాం అని అదేనా? అదే, అది కాదండి. అది కాదు. సర్వైహి సంస్కృతేన భాష్యతాం అది. ఇంట్లో వాళ్ళు ఇచ్చింది చూడండి. అధః దత్తేషు వాక్యేషు దోషాన్ పరిహరత అని ఇచ్చారు. సో కాబట్టి కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏది ఎక్కడ దోషం ఉందో అది కరెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సర్వైహి సంస్కృతేన భాషంతాం అని ఇచ్చారు. కాబట్టి భాషంతాం క్రియాపదం అది కరెక్ట్ అనుకుని నడిస్తే కనుక, అంటే అదే కరెక్ట్ క్రియాపదం అనుకుంటే కనుక సర్వే కరెక్ట్ క్రియా అక్కడ మార్చాలి. సర్వైహి తృతీయాలో ఉన్నదాన్ని సర్వే సంస్కృతేన భాషంతాం అని అంటున్నాం మనం. భాష ధాతు అన్నది ఆత్మనేపది, లోట్లకారం బహువచనంలో మనం అది దాన్ని భాషంతాం చేయొచ్చు. కాబట్టి సర్వే సంస్కృతేన భాషంతాం అది కరెక్ట్ అది ఇక్కడ. ఓకే. సర్వైహి అలాగే ఉంచి కనుక మార్చాలనుకుంటే భాష్యతాం అని భాష్యతాం అని ఏకవచనంలోకి మార్చుకోవాలి. సర్వైహి అని ఉంచుకోదలుచుకుంటే. బట్ క్రియా ప్రకారము మార్చుకోవాలి కాబట్టి, అంటే ఉదాహరణలు అలాగే ఇచ్చారు కాబట్టి క్రియ ప్రకారం మార్చాలంటే మాత్రం దాన్ని సర్వే అని మాత్రమే చేయాలి. సర్వే సంస్కృతేన భాషంతాం. ఇంకో వాక్యం ఏంటి లాస్ట్ది? సస్యాని కంప్యంతాం అని ఇచ్చారు. సో కంప్యంతాం అన్నది కర్మణి లోట్ బహువచనం కాబట్టి యాక్చువల్గా అది లోట్ బహువచనం ఇచ్చారు. సస్యాని సస్యైహి అని చేసినా సరే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అకర్మక ధాతు అయినప్పుడు దాన్ని మనం కర్మణిలోకి మారిస్తే ప్రథమ ఏకవచనమే తీసుకోవాలి. కాబట్టి కంప్యతాం అని మాత్రమే తీసుకోగలం అక్కడ. కాబట్టి సస్యైహి అని తీసుకుంటే కంప్యతాం అని తీసుకోవాలి. సస్యాని అని తీసుకుంటే కంపయంతాం అని చేయాలి. దాన్ని కర్తరి ప్రయోగం చేయాలి. సస్యాలు కంపిస్తున్నాయి అని అర్థం, కంపించుగాక అని. యా. సో దీన్ని ఏది రెండోదైనా సస్యాన్ని కంప్యంతామేనా? ఓకే. దీన్ని గనక సస్యాన్ని అలాగే కర్తపదంగా ఉంచి చేసుకోవాలి అంటే గనక కంప్యంతాం అన్నది కర్మణి లోట్ బహువచనంలో ఉంది. సో కర్మణి పనికిరాదు కదా, సస్యాని అన్నది కర్త కాబట్టి. ఓకే. కాబట్టి సస్యాని కర్త ఉన్నప్పుడు దాన్ని కంపయంతాం అని కర్తరి చేసుకోండి. కంపయంతాం అని. సస్యాని కంపయంతాం. లోటులో అలా రాస్తుందండి. వందతాం వందేతాం వందంతాం అలా వస్తుంది కదా. అంటే కంపతాం కంపేతాం కంపంతాం రావాలి కదా. సస్యాని కంపంతాం కంపయంతాం అని రాదు కదా. అది అందుకనే అంటున్నా, దీన్ని కనుక కర్తరిలో తీసుకుంటే వాక్యాన్ని సస్యాన్ని
కంపంతాం అని తీసుకోవాలి, యా ఉండకూడదు. అప్పుడు అది కర్తరి ప్రయోగమైంది. మీరు దీన్ని సస్యానిని తృతీయ చేసి సస్యైహి అని చేస్తే కనుక అప్పుడు కంప్యంతాం అని రాదు, కంప్యతాం అని వస్తుంది, ఏకవచనం రావాలి. అక్కడ అది కరెక్షన్. మహోదయ 9th one భారతమాత విశ్వే విరాజ్యతాం. భారతమాత విశ్వే విరాజ్యతాం. ఓకే, భారత మాత్ర విశ్వే విరాజ్యతాం. భారత మాతను మార్చాలి, మాత్ర అని భారత మాత్ర అని మార్చాలి. తృతీయలోకి భారత మాత్ర అని చేయాలి. లేదు భారతమాత అలాగే ఉంచి దాన్ని కర్తరి చేయదలుచుకుంటే విరాజ తాం అని చేయాలి. యా తీసేయాలి, కర్తరిలో యా ఉండకూడదు, కర్మణిలో యా ఉండాలి, అంతే తేడా. అప్పుడు దాన్ని బట్టి కర్త ఏది కర్మ ఏది క్రియ దాన్ని కరెక్ట్ చేసుకో. అయిపోయింది. అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, లేదండి సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాత్ర విశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. సర్వే కృపయా అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. పునః మంగళవాసరే మేలిష్యామः. ఉత్తమం, సమ్యక్. పునః మిలామः.